భారత సుప్రీంకోర్టు ఇవాళ ఒక సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది. నిజానికి ఈ తీర్పుకు సంబంధించిన కేసు కానీ లేకపోతే ఈ వివాదం కానీ భారతదేశంలో ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో ఈ వివాదం నలుగుతూనే ఉంది. కాకపోతే ఏంటంటే కొంత సెన్సిటివ్ ఇష్యూ అవ్వడం వల్ల రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా దీన్ని అంత సీరియస్గా తీసుకోకుండా వదిలివేయడం వల్ల అది జటిలమై కూర్చుంది. చివరికి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తమ దాకా వచ్చినప్పుడు కోర్టు మెట్లు ఎక్కడం, కోర్టులు దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఆ కేసుని యాక్సెప్ట్ చేయడంతో ఇండివిజువల్ పరిష్కారాలుగానే ఉంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఒక రకంగా భారతదేశంలో ఉన్న మత మార్పిడులు లేకపోతే మతాలు, కులాలు అనే దానికి ఒక క్లియర్ క్లాసిఫికేషన్ చేసినట్టు అయింది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు సంబంధించిన వివాదం లేదు. ముస్లిం మైనారిటీలు వాళ్ళకి ఏ రకమైన రిజర్వేషన్ ఉంటుంది, వాళ్ళు ఏ కేటగిరీకి వస్తారు అనేది క్లియర్గా ఉంది. పైగా ముస్లిం మైనారిటీలు ఒక మతంలో ఉంటూ లేకపోతే వాళ్ళకు ఒక సెపరేట్ కులం అంటూ ఉండదు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆచరిస్తారు. హిందువులుగా ఉంటూ ఇస్లాంను ఆచరించడం, ఇస్లాంలో ఉంటూ హిందుత్వాన్ని ఆచరించడం ఇలా ఉండదు. అది దే ఆర్ క్లియర్, వాళ్ళకు స్పష్టత ఉంటుంది. కానీ క్రిస్టియన్లకు వచ్చేసరికి అలా లేదు. క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా చాలామంది, మెజారిటీ క్రిస్టియన్స్ పేరుకేమో క్రైస్తవులుగా చలామణి అవుతూ ఉంటారు, క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు. డెఫినెట్గా భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగం వారికి ఆ మత స్వేచ్ఛను కల్పిస్తోంది ఈ దేశం. కాబట్టి ఎవరు ఎలాంటి మతాన్నైనా ఆచరించవచ్చు. కానీ కండిషన్స్ అప్లై. ఈ కండిషన్స్ అప్లై అనేది క్రైస్తవులకి చాలా బలంగా అప్లై అవుతుంది. ఎలా అంటే ఎవరైనా ఎస్సీ ఎస్టీలు, మన దేశంలో చాలా కులాలు షెడ్యూల్ తెగలుగా, షెడ్యూల్ ట్రైబ్స్గా, షెడ్యూల్ కాస్ట్గా, ఎస్సీ ఎస్టీగా విభజింపబడి ఉన్నాయి. ఎస్సీలోకి కొన్ని కులాలు వస్తాయి, ఎస్టీలోకి కొన్ని కులాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే భారతదేశం అంతా కూడా కులాలతో కూడుకున్న ఒక సమాజం కాబట్టి అలా ఉన్నాయి. వాటిల్లో బాగా వెనకబడిన వర్గాలను, నిమ్న వర్గాలను బీసీలుగా, ఎస్సీలుగా, ఎస్టీలుగా, మళ్ళీ బీసీలో ఏబిసిడీలుగా ఇట్లా విభజించి వచ్చారు. అయితే రాజ్యాంగం చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఎవరైతే క్రైస్తవ మతాన్ని తీసుకుంటారో, క్రైస్తవ మతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ఎస్సీలై గనక ఉంటే వాళ్ళు ఎస్సీలుగా ఆ ఎస్సీ అనే హోదాని కోల్పోవాల్సి ఉంటుంది. బీసీసీగా వాళ్ళు మారిపోతారు. వెనకబడిన హోదా ఉంటుంది తప్ప షెడ్యూల్ కాస్ట్ అనే హోదాని కోల్పోతారు. ఏమవుతుంది షెడ్యూల్ కాస్ట్ అనే హోదాని కోల్పోతే అని అంటే, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకి చాలా హైయెస్ట్ రిజర్వేషన్స్ ఉన్నాయి, చాలా హైయెస్ట్ రైట్స్ ఉన్నాయి. వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం చదువులు, ఉద్యోగాలు, ఇతర అన్ని సంక్షేమ పథకాల్లో కూడా ఈ ఎస్సీ ఎస్టీలకి చాలా పెద్దపీట వేస్తుంది భారత రాజ్యాంగం కానీ, భారత ప్రభుత్వాలు కానీ, భారత చట్టాలు కానీ. ఇది ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్టే వచ్చింది. అంటే ఎస్సీ ఎస్టీలను వేధింపుల నిరోధక చట్టం అనే ఒక చట్టం కూడా వచ్చింది. అంటే వీళ్ళని ఉన్నత వర్గాల వారో లేకపోతే సమాజంలో బలమైన వర్గాల వారో ఇంకెవరైనా వీళ్ళని కులాల పేరుతోనో లేకపోతే ఇంకో పేరుతోనో హింసిస్తారని వాళ్ళకి ఆ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. అందుకే దాన్ని ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనే వ్యవహారిక భాషలో మనం పిలుస్తాం. ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఎవరి మీదైనా కేసు పెడితే అంత ఈజీగా ఆ కేసు నుంచి బయటపడడం సాధ్యం కాదు. డైరెక్ట్గా ఒక డిఎస్పీ స్థాయి అధికారే దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా డిఎస్పీ స్థాయిలో ఉంటుంది అది. అంటే అంత పవర్స్ ఉంటాయి దానికి. సో ఇలాంటి చాలా ప్రివిలేజెస్ ఎస్సీ ఎస్టీస్కి ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే
చాలామంది క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ కూడా ఎస్సీలుగానే చలామణి అవుతూ ఉంటారు. చాలామంది కాదు, 99% భారతదేశంలో వాళ్ళు కులాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు, కానీ హిందుత్వాన్ని, హిందూ మతాన్ని వదులుకుంటారు. వాళ్ళకి క్రైస్తవం మీద ప్రేమ, తప్పలేదు, ఆచరించు. వాళ్ళు జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువుని వాళ్ళు నమ్మినా, యేసు ప్రభువుని వాళ్ళు ఆశ్రయించినా తప్పేం లేదు. కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఆ ఎస్సీ వర్గాల్లోని కులాలను వదులుకోవడానికి సిద్ధపడరు. ఎందుకంటే ఇక్కడ ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ అనే దీంట్లో ఉంటే, ఆ గొడుగులో ఉంటే వాళ్ళకి ఎస్సీలుగా వచ్చే అన్ని రకాల ప్రయోజనాలు, లాభాలు, చట్టపరమైన రక్షణలు, ఉపాధి పథకాలు, ఉద్యోగ పథకాలు, చదువు, ఉద్యోగాల్లో ప్రమోషన్లు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఎవ్రీథింగ్ 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 అన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు దీన్ని వదులుకోరు. అలాగే ఏనాడో బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ అంటించిపోయిన, ఈ భారతదేశంలో అంటించిపోయిన ఆ క్రిస్టియానిటీని కొంతమంది సహజంగానే తీసుకున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు, తీసుకున్నారు. దాంట్లో అది క్రమంగా పెరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి లాంటి కొంతమంది నాయకుల వల్ల ఆ మత మార్పిళ్ళనే ఇంకెక్కువయ్యాయి. నో డౌట్, రాజశేఖర రెడ్డి హయాంలో పెరిగాయి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో విపరీతంగా పెరిగాయి. కానీ వాళ్ళు ఏమన్నా పెరిగితే పెరిగాయి, వాళ్ళు నచ్చిన దేవుణ్ణి పూజించుకోవచ్చు, వాళ్ళు నచ్చిన మతాన్ని ఆచరించవచ్చు అంటే వాళ్ళు ఆ ఎస్సీ హోదాను వదులుకుంటారా అంటే వదులుకోరు మళ్ళీ. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, చాలా కేసులు ఉన్నాయి. వాళ్ళు క్రిస్టియన్లే, కానీ ఈ రిజర్వేషన్ల ఇష్యూ వచ్చేసరికి నేను క్రిస్టియన్ కాదంటారు. వాళ్ళు క్రిస్టియన్లే, ఏదైనా గొడవలు కేసులు వచ్చినప్పుడు నేను నన్ను ఎస్సీగా తిట్టారు అని చెప్పి కేసులు పెడతారు. నిజానికి క్రిస్టియన్లు కాని ఎస్సీలు, అంటే హిందువులుగా ఉన్న ఎస్సీలు దీన్ని ఎప్పటి నుంచో వాళ్ళు కూడా తప్పుపడుతున్నారు. అరే బాబు, మీరు మా ఎస్సీలుగా ఉంటూ క్రైస్తవంలో మీరు క్రైస్తవాన్ని ఆచరిస్తూ మా రిజర్వేషన్లలో, మా హక్కులలో మీరు షేర్ కొట్టేస్తున్నారు. మీరు బీసీలుగా వెళ్ళిపోండి, మీరు ఎస్సీ హోదాను వదులుకోండి అని హిందూ ఎస్సీలు, అంటే దళిత హిందూ అనొచ్చేమో, అది అర్థం అవడం కోసం నేను పదాన్ని వాడాల్సి వస్తుంది. దళిత హిందువులుగా ఉన్న వాళ్ళు ఎప్పటి నుంచో దాని మీద వాళ్ళు కూడా గొడవ పెడుతున్నారు. సరే, ఓకే, ఇది ఒక కాన్ఫ్లిక్ట్. ఈ క్రమంలో గుంటూరు జిల్లా పిట్లవానిపాలెం అనే ఒక విలేజ్లో ఒక చర్చ్, అక్కడ చర్చి అనుమతులు లేకుండా కట్టారు అని కొంతమంది విలేజర్స్ అక్కడికి వెళ్ళి, ఇక్కడ అనుమతి లేకుండా చర్చి కట్టి ప్రార్థనలు చేస్తున్నారు అని చెప్పి వెళ్ళారు. అదేదో వివాదం అయింది. ఓకే, ఆ వివాదం ఎందుకయింది ఏంటనేది సెపరేట్ ఇష్యూ. మళ్ళీ వివాదం అయింది. వివాదం అయితే ఆనంద్ అనే పాస్టర్, ఆ చర్చిని నిర్మించిన పాస్టర్, ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ కల్చర్ కూడా ఉంటుంది, తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ ఆనంద్ అనే ఆ పాస్టర్ నన్ను కొట్టడానికి వచ్చారు, నా మీద దాడి జరిగింది, నన్ను కులం పేరుతో తిట్టారు అని చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు కంప్లైంట్ ఇచ్చాడు. అది ఆ చర్చి అనుమతి లేదు అని ఎవరైతే వివాదం చేశారో అక్కడికి వెళ్ళి గ్రామస్తులు, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు కట్టారు పోలీసులు. వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు ఆధారాలతో సహా. ఇతను క్రైస్తవుడు, పైగా పాస్టర్ కూడా, పైగా మేము వెళ్ళినప్పుడు అతను ప్రార్థనలు కూడా చేస్తున్నాడు. కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం, భారత చట్టాల ప్రకారం ఇతను ఎస్సీ కిందికి రాడు. కాబట్టి మా మీద కట్టిన ఎస్సీ ఎస్టీ చట్టం కింద కట్టిన కేసు చెల్లదు అని ఏపీ హైకోర్టులో వాళ్ళు కేసు వేశారు. ఏపీ హైకోర్టు వాళ్ళు వాదనను సమర్థించింది. ఇతను ఎస్సీ కిందకి రాడు కాబట్టి వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి కొట్టేసింది. ఈ ఆనంద్ అనే పాస్టర్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించి మతమా కులమా ఏదో ఒకటి తేల్చుకోండి అనే తరహాలో అని అందరికీ అర్థమయ్యేలా, ఇంక్లూడింగ్ ఎస్సీలుగా ఉన్న ఈ క్రిస్టియన్లకు కూడా అర్థమయ్యేలా
లేదా క్రిస్టియానిటీలో ఉంటూ ఎస్సీలుగా చలామణి అవుతున్న వీళ్ళకు కూడా అర్థమయ్యేలా, మిగతా సమాజం మొత్తానికి అర్థమయ్యేలాగా విస్పష్టమైన తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఇంకా తెలుసుకోవాల్సింది చట్టాల ద్వారా లేకపోతే నిపుణుల ద్వారా, ఈ తీర్పు ఎవరెవరికి వర్తిస్తుంది. ఆల్రెడీ క్రిస్టియన్లుగా అధికారికంగా ఉన్న వాళ్ళకైనా, లేక కొంతమంది బాప్టిజం తీసుకోరు, లేకపోతే పుస్తకాల్లో సర్టిఫికెట్లో మార్చుకోరు వాళ్ళ మతాన్ని, కానీ రోజు చర్చికి వెళ్తారు, రోజు ప్రార్థనలకు వెళ్తారు, రోజు చర్చికి వెళ్తారు, వాళ్ళ సంప్రదాయాలన్నీ చర్చిని ప్రాక్టీస్ చేస్తారు. తప్పేం లేదు, ప్రాక్టీస్ చేయడాన్ని అస్సలు వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదు. వీ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళ విశ్వాసాలని మనం పూర్తిగా గౌరవిస్తాం. కానీ భారత రాజ్యాంగం చెప్తున్నట్టుగా వాళ్ళ విశ్వాసాలను వాళ్ళు ఆచరిస్తూనే రాజ్యాంగం యొక్క ఆదేశాలను కూడా పాటించాలి. మీరు క్రైస్తవులుగా ఉండదలుచుకున్నారా, ఎస్సీ హోదా వదులుకోండి. మీరు ఎస్సీలుగా ఉండదలుచుకున్నారా, హిందువులుగా ఉండండి, లేదా బౌద్ధులుగా ఉండండి, లేదా సిక్కులుగా ఉండండి. ఈ మూడిట్లోనే ఎస్సీలకి ఎస్సీ హోదా ఉంటుంది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు, ఈ మూడు కాకుండా ఏ మతం మార్చుకున్నా కూడా వాళ్ళు ఎస్సీలుగా హోదాను కోల్పోతారు. తేల్చుకోండి, కులమా మతమా అనేది ఒక పాయింట్. రెండవది, క్రైస్తవులై ఉండి ఎవరన్నా దాడి చేయగానే లేదా ఏదన్నా గొడవ జరిగితే ఈ ఇప్పటికే ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ అనేది దుర్వినియోగం అవుతుంది. ప్రతి దానికి దాన్ని తీసుకొచ్చేసి అందరిని భయపెట్టే పరిస్థితిలో ఉన్నారు. క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు తమ మీద దాడి జరిగితే పోయి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు పెడతారు. ఇలాంటి కొన్ని వేల లక్షల కేసులు పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయి. వేల లక్షల మంది ఈ కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ కేసులన్నీ కూడా నలిఫై అయిపోతాయా? క్రిస్టియన్లుగా ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీస్ కింద చట్టం కింద ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా నాన్ ఎస్సీ ఎస్టీస్ మీద నమోదైన కేసులు ఈ తీర్పుతో అవి కూడా కొట్టుడిపోయినట్టేనా? ఇది ఒక కీలకమైన చర్చ. తర్వాత ఇప్పుడు వీళ్ళు చాలామంది క్రిస్టియన్లుగా ఉన్నవాళ్ళు రాజకీయాల్లో కానీ, చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ అన్నిట్లో రిజర్వేషన్లు పొందుతున్నారు. క్రిస్టియన్లుగా ఉన్న వాళ్ళు ఎస్సీలుగా రిజర్వేషన్లు పొందుతున్నారు. ఇప్పుడు వాళ్ళు రిజర్వేషన్లు కోల్పోతారా, ఉంటాయా? ఆల్రెడీ పొందుతున్న వాళ్ళు కోల్పోతారా, ఉంటాయా? ఇక మీదనే పొందుతున్న వాళ్ళకి ఉండకుండా పోతాయా? చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు క్రిస్టియన్లు. నో డౌట్ దే ఆర్ క్రిస్టియన్స్. తప్పేం లేదు, నేను మళ్ళీ చెప్తున్నా. గౌరవిస్తూ వాళ్ళ మతాన్ని, వాళ్ళు ఆచరించే మతాన్ని గౌరవిస్తూ, వాళ్ళు నమ్ముతున్న యేసు ప్రభు జీసస్ క్రైస్ట్ని గౌరవిస్తూ చెప్తున్నా. వాళ్ళు క్రిస్టియన్లుగా ఉండడం వాళ్ళ హక్కు, గౌరవించడం మన ధర్మం, తప్పేం లేదు. కానీ అక్కడ క్రిస్టియన్లుగా ఉంటూ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో, నియోజకవర్గాల్లో, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎస్సీ కోటా కింద ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా ఇంకా 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 చాలా రకాల పదవులు పొందుతున్నారు. మీకు ప్రభువు కావాలా, పదవి కావాలా? మీరు నమ్ముతున్న యేసు ప్రభువును కావాలనుకుంటే ఇది వదులుకోండి, ఇది కావాలనుకుంటే అది వదులుకోవాలి. రాజ్యాంగం చెప్తోంది. మీరు భారతీయతను గౌరవించండి. భారతీయులు మీ మతాన్ని, మీ విశ్వాసాన్ని గౌరవించినప్పుడు మీరు భారతీయతను గౌరవించండి, మీరు భారతీయుల్ని గౌరవించండి. అది కుదరదు అంటే ఇది కుదరదు. మళ్ళీ ఎందుకు కుదరదు అంటే రాజ్యాంగం చెప్పింది, సుప్రీంకోర్టు చెప్తోంది. ఇలాంటి చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి మనం చర్చించాల్సినవి. తర్వాత ఇందాక అన్నాను కదా, చర్చిలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తెల్లారిపాటికి ఒక చర్చ్ వచ్చేస్తుంది. ఎవరైనా గుడి కట్టుకోవాలంటే వాడికి 1,00,000 కొర్రీలు, 1,00,000 మంది అడ్డం పడతారు, వచ్చి పర్మిషన్ లేదంటారు, అది అంటారు, ఇది అంటారు. కానీ తెల్లారిపాటి కాలువ గట్టు మీదనో ఊరి నడిబొడ్లోనో ఒక చిన్న పాక వేసేసి ఆ చర్చ్ అంటారు. దానికి అనుమతి అవసరం లేదా? ఇదేంటయ్యా ఇక్కడ తెల్లారిపాటికి ఇదేలా పెట్టారు అనడానికి వెళ్ళడం మీద ఎస్సీ ఎస్టీ యాక్టివ్, ఇదే పిట్లవాణి పాలెం గొడవ. అదే
సో ఇలాంటివి ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. బట్ ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా ఉంటాయి. అసలు అక్కడ ఇక దానికి అది మరి జగన్మోహన్ రెడ్డి పుణ్యం అందామా లేకపోతే ఇంకొకరు చేసిన ఇది అందామా, కానీ అసలు ఇక అది ఊరికి 5-6 చర్చిలు ఉంటాయి. చిన్న చిన్న ఊరికి, పెద్ద ఊళ్ళో అయితే 10 ఉంటాయేమో. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాలి. అసలు అంతర్జాతీయ స్థాయి ప్రపంచ దేశాల్లో క్రైస్తవ మతాన్ని ఆచరించే మెజార్టీ దేశాలు, మెజార్టీగా అన్ని దేశాలు అవే, భారతదేశం తప్ప అన్ని దేశాల్లో కూడా కులం ఉండదండి. క్రిస్టియన్స్కి కులం ఉండదు. ఆర్ యూ క్రిస్టియన్? ఎస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. నో ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్. ఇంతే సింపుల్. ఎస్ ఆర్ నో. కాకపోతే ఆ క్రిస్టియన్స్లో ఏదో 2-3 రకాల విధాలు ఉంటాయి అనుకుంటా. ఏదో పెంతకోస్త్ అని, బాప్టిస్ట్ అని, అందులో అదేదో ఉంటుంది, కానీ అంతే తప్ప కులాలు కాదు అవి. కానీ ఆంధ్రప్రదేశ్లో కమ్మవారి చర్చి, రెడ్డివారి చర్చి, మాలవారి చర్చి, మాదిగవారి చర్చి, రాజుగారి చర్చి, వాళ్ళ పెండాకూడి చర్చి, ఏది పడితే కులాల పేరుతో చర్చిలు పెట్టుకుంటారు. చర్చ్ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు జీసస్ క్రైస్ట్ ఉన్నది చర్చ్, అంతే. కమ్మవారి చర్చ్ ఏంటి? రెడ్డివారి చర్చ్ ఏంటి? రాజుగారి చర్చ్ ఏంటేంటి? మళ్ళీ వాళ్ళున్న వాళ్ళ చర్చికి వాళ్ళే వెళ్ళాలి, వీళ్ళు వెళ్ళరు. వీళ్ళున్న చర్చికి వాళ్ళు వెళ్ళరు. ఇంత దౌర్భాగ్యపు పరిస్థితిని ఎక్కడా చూడలేదు. సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది? ఈ మనతో చర్చలో సామాజిక సంక్షేమ మండలి బోర్డు చైర్మన్ పోతుల బాలకోటే గారు ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి దర్శనం శ్రీనివాస్ గారు ఉన్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ నాయకులు ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ మోసిగంటి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా బాలకోటే గారు నమస్కారం, అండ్ ఉమేష్ చంద్ర గారు నమస్కారం, అండ్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ముందుగా ఉమేష్ చంద్ర గారు నమస్తే. ఉమేష్ చంద్ర గారు, యాజ్ ఈజ్ గా కాన్స్టిట్యూషన్ లో ఉన్నదేంటి, వాళ్ళ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, ఈ సిచ్యువేషన్ ని అనలైజ్ చేయమంటే ఎలా చేస్తారు మీరు? బోత్ పొలిటికల్లీ అండ్ లీగల్లీ బోత్. షూర్ అండి. అంటే పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ కూడా నా మీద పెట్టారు, బట్ లీగల్ ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను వెంకటకృష్ణ గారు. కొంచెం సమయం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సో బేసిక్ ఏమైందంటే వెంకటకృష్ణ గారు, రాజ్యాంగం అమల్లోకి తెచ్చినప్పుడు రాజ్యాంగంలో 2 ఆర్టికల్స్ ఆర్ వెరీ రిలవెంట్ అండి. మనం ఇప్పుడు ఏదైతే డిస్కషన్ పెట్టామో దానికి రిలవెంట్. ఒకటి 341, 2 342. ఈ 2 ఆర్టికల్స్ ఆర్ వెరీ రిలవెంట్. దీని ప్రకారం ఏం చేశారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు 385 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 385 అని ఒక ఆర్డర్ని ప్రాముల్గేట్ చేశారు. దానిలో ఏం చెప్పారంటే ఎస్ఆర్ఓ అంటే దాని అర్థం స్టాట్యూటరీ రూల్స్ అండ్ ఆర్డర్స్ అని. 385 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు 1950లో ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు. అదే మెయిన్. దానికి సంబంధించిన ఆర్డర్ బేసిస్ మీదే తర్వాత SC/ST యాక్ట్ కానీ, తర్వాత షెడ్యూల్ క్యాస్ట్లు కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ, ఇవి ఎందుకు ఒక రిలీజియన్కి కన్ఫైన్ అవుతున్నాయని కానీ ఈ డిస్కషన్ మొత్తం వచ్చిందల్లా 1950లో అప్పట్లో హానరబుల్ ప్రెసిడెంట్గా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు SRO స్టాట్యూటరీ రూల్స్ అండ్ ఆర్డర్స్ 385 కింద ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. దానిలో ఏం చెప్పారంటే, దానిలో ఇంపార్టెంట్ క్లాజ్ ఏమిటంటే క్లాజ్ 3 అండి. ఆ క్లాజ్ 3 ఏం చెబుతుందంటే, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ పారాగ్రాఫ్ 2, నో పర్సన్ హూ ప్రొఫెస్. దీనికి మీరు ఇనీషియల్ రిమార్క్స్ లో అడిగిన దానికి కూడా సమాధానం చెప్తా. నో పర్సన్ హూ ప్రొఫెస్ ఏ రిలీజియన్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూయిజం షెల్ బి డీమ్డ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ఎ షెడ్యూల్డ్ క్యాస్ట్. అంటే మీరు నాకు ఒక విషయం అడిగారు, కన్వర్ట్ అవ్వాలా లేదా కన్వర్ట్ అవ్వకపోయినా సరిపోతుందా అన్న క్వశ్చన్. ఒక విషయం మీరు ఇనిషియల్ రిమార్క్స్ లో దాన్ని మార్క్ చేసుకొని పెట్టుకున్నా. సో యాజ్ పర్ ది ఆర్డర్ అండ్ దీని తర్వాత సబ్సిక్వెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ వేరియస్ జ్యూరిస్డిక్షనల్ హైకోర్ట్స్ కానీ లేదా హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు కానీ చెప్పింది ఏమిటంటే మీరు ప్రొఫెస్ చేస్తే చాలు. ప్రొఫెస్ చేయటం అంటే ఏంటి? పబ్లిక్ గా డిక్లేర్ చేయటం. ఫర్ ఇన్స్టెన్స్ ప్రేయర్స్ తప్పులేదు. మీ దగ్గర లాస్ట్ ఇనిషియల్ గా చెప్పినట్టు కూడా ఎవరి మతాలను 100% ఫాలో అవ్వచ్చు. సోదరులు ఎవరైతే SC/ST సోదరులు ఎవరైతే వేరే మతానికి వెళ్తే వాళ్ళు వెళ్ళొచ్చు, దాని తప్పులేదు. కానీ చట్ట ప్రకారం ఏం చెబుతుందంటే, మీరు పర్టికులర్ ప్రొఫెస్ చేస్తే, అంటే క్రిస్టియానిటీని ప్రొఫెస్ చేస్తే, అంటే ప్రేయర్స్ కి వెళ్ళినా కానీ, లేదా పాస్టర్స్ గా అపాయింట్ అయినా, మీరు చెప్పిన పాస్టర్ గా అపాయింట్ అయినా కానీ, లేదా మీరు ప్రేయర్స్ కండక్ట్ చేసినా కానీ, లేదా లైక్ యేసుక్రీస్తుని ఆయన్ని మీరు పూజించినా కానీ, ఇవన్నీ ప్రొఫెసింగ్ ది రిలీజియన్ అవుతుంది. సో దాని ప్రకారంగా వారు షెడ్యూల్డ్ కాస్ట్ కిందకి రారు అని ఈ పర్టికులర్ ఆర్డర్ ప్రకారంగా చెప్పడం జరిగింది.
సో ఈ ఆర్డర్ ఇన్ ది లిటరల్ సెన్స్ హానరబుల్ హైకోర్టు వారు కానీ ఇందాక మనం డిస్కస్ చేసిన కేసులో హానరబుల్ సుప్రీం కోర్టు వారు కానీ అప్లై చేసినప్పుడు వచ్చిన కంక్లూజన్ ఏమిటంటే, ఇఫ్ యూ కన్వర్ట్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ రిలీజియన్ ఆర్ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ కన్వర్ట్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ రిలీజియన్, ఎస్పెషల్లీ క్రిస్టియానిటీ కానీ ఇస్లామిక్ కానీ చైనా, లేదు మీరు ప్రొఫెస్ చేసిన బీయింగ్ అంటే మీరు ఎస్సీ ఎస్టీగా మీరు తీసుకుంటున్న బెనిఫిట్స్ కానీ లేదా మీకు ఎక్కువైన బెనిఫిట్స్ కానీ మీరు కనుక వేరే రిలీజియన్లోకి కానీ మీరు కన్వర్ట్ అయితే అది క్లాస్ 3 ఆఫ్ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ SRO 385కి వైలేషన్ కాబట్టి మిమ్మల్ని ఎస్సీస్ గా కానీ ఎస్టీస్ గా కానీ కన్సిడర్ చేసే అవకాశం ఉండదని ఇది కోర్టు యొక్క ఆర్డర్. దిస్ ఇస్ ది క్లియర్ ఇంటెన్షన్ ఆఫ్ ది హానరబుల్ కోర్ట్. ఎందుకు ఈ విధంగా చెప్పారంటే, ఇక్కడ వచ్చి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నాకు మీరు ఇనిషియల్ రిమార్క్స్ ఈ క్వశ్చన్ కూడా అడిగారు, ఎందుకు ఈ క్యాస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని కానీ షెడ్యూల్డ్ ట్రైబ్ అని కానీ ఇవి ఒక రిలీజియన్ రిలేటెడ్ గా హిందూయిజం కి లేదా సిక్కిజం లేదా లైక్ తర్వాత మన బుద్ధిజం వీటికి మాత్రమే ఎందుకు కన్ఫైన్ చేశారు, వేరే రిలీజియన్స్ కి ఎందుకు ఇవ్వలేదంటే, ఒకటి నేను చెప్పిన ఆర్డర్ ఏదైతే 1950 ఆర్డర్ ఉందో అది, ఇంకోటి ఏంటంటే ఆ 1950 ఆర్డర్ లోనే కొన్ని సిక్స్ కి సంబంధించిన రమదాసి, కబీర్ పంతి, మజహబీ ఆర్ సిక్లిగర్ caste resident in Punjab or the Patiala and East Punjab states అంటే ఆల్రెడీ కొంతమంది ఈ సిక్స్ లో కానీ లేదా బుద్ధిస్ట్ లో కానీ కొంతమంది ఆల్రెడీ ఎస్సీ ఎస్టీస్ గా ఎప్పటి నుంచో ఉంటూ ఉన్నారు. సో వాళ్ళకి ఈ బెనిఫిట్ ఎక్కువ కాకుండా ఉంటుందేమో అని ఈ బెనిఫిట్ హిందూస్ కే కాకుండా సిక్స్ కి అదే విధంగా క్రిస్టియన్స్ కూడా కన్ఫర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే, పైగా అవి ఇండియన్ ఆరిజిన్ రిలీజియన్స్ అవి. అవును, ఇండియన్ ఆరిజిన్ రిలీజియన్, అదొక పాయింట్. బట్ క్రిస్టియానిటీ నాట్ ఇండియన్ ఆరిజినేటెడ్ కదా. కరెక్ట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇందాక మీరు ఈ పాయింట్ కూడా మీరు ఇనీషియల్ రిమార్క్స్ లో చెప్పారు, క్యాస్ట్ కానీ ట్రైబ్ కానీ వీ రెండింటి డిస్టింక్షన్ ఇచ్చారు. ఇందాక నేను చదివిన దానిలో మీరు అబ్జర్వ్ చేస్తే షెడ్యూల్డ్ క్యాస్ట్ వరకే చెప్పడం జరిగింది. మరి షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ఏంటి? షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే బేసిక్ గా ఒక ట్రైబ్ అనేది మీరు గూగుల్లో మీనింగ్ కోసం సెర్చ్ చేసినా మీకు తెలిసిపోతుంది. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఒక సమూహం ఒక పర్టికులర్ కస్టమ్ ని కానీ ఒక ప్రాక్టీస్ ని కానీ ఒక దీన్ని కానీ నమ్ముకున్న వాళ్ళని ఒక ట్రైబ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మీ కస్టమ్స్ తో మీ యొక్క యాక్టివిటీస్ తో వీటన్నిటితో భాగంగా ఉన్నది ఆ రిలీజియన్ లో ఆ పర్టికులర్ ట్రైబ్ లో ఉన్నవారు. అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అయినా సరే షెడ్యూల్డ్ ట్రైబ్ అయినా సరే ఈ డిస్టింక్షన్, కమ్యూనిటీ డిస్టింక్షన్ కానీ క్యాస్ట్ డిస్టింక్షన్ కానీ హిందూయిజంలోనే ఉన్నది, వేరే మతాల్లో లేదు. కాబట్టి డిస్క్రిమినేషన్ అనేది ఆ మతాలకి మీరు ఆ మతాలు ఉన్నాయి, ఆ మతాల్లో లేని దాన్ని మీరు బెనిఫిట్ ఎలా ఎక్రూ చేసుకుంటారనే ఒక వాదన అయితే, రెండో వాదన బేసిక్ గా ఈ యాక్ట్ ప్రామల్గేట్ చేసినప్పుడు కానీ అది మనం అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 17 ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అంతకుముందు ఎలా ఉండేది ప్రాక్టీసెస్ లో కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండేది. అంటే హిందూయిజం లోనే మనకి ఇంతకు ముందు ఉన్న పరిస్థితుల్లో అప్పర్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. సో ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీదగా నీకు జరుగుతున్న డిస్క్రిమినేషన్ ని జరగనేమని తీసుకొచ్చిన చర్యలు కాబట్టి ఇవన్నీ వేరే రిలీజియన్ లో అసలు డిస్క్రిమినేషన్ అనే స్కోపే లేదు. కాబట్టి వేరే రిలీజియన్లకి మీరు మారినా లేదా ప్రొఫెస్ చేసినా మీకు ఈ ప్రొవిజన్స్ అప్లై చేయడం కుదరదు అని టైమ్ అండ్ అగైన్ వేరే జ్యూరిస్డిక్షనల్ హైకోర్ట్స్ కానీ హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు కానీ అభిప్రాయపడుతూ వచ్చారు. సో ఆ ప్రకారంగా చూస్తే ఇవన్నీ ఈ చట్ట ప్రకారంగా ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కి సంబంధించిన ప్రొవిజన్స్ అంటే ఎస్పెషల్లీ ఈ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బెనిఫిట్స్ ఇఫ్ యూ బిలాంగ్ టు ది రిలీజియన్ ఆఫ్ హిందూయిజం, ఇఫ్ యూ బిలాంగ్ టు ది రిలీజియన్ ఆఫ్ సిక్కిజం ఆర్ ఇఫ్ యూ బిలాంగ్ టు ది రిలీజియన్ ఆఫ్ బుద్ధిజం మీరు మాత్రమే క్లెయిమ్ చేయగలుగుతారు తప్ప వేరే రిలీజియన్స్ కనుక కన్వర్ట్ అయితే మీరు క్లెయిమ్ చేయలేరు. ఇక్కడ మీరు అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మరి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అది వెళ్దామండి. వన్ ఆఫ్టర్ వన్ విల్ డిస్కస్. ఇనిషియల్ గా మనకి జోసెఫ్ గారు జాయిన్ అయ్యారు, మోసిగంటి జోసెఫ్ గారు, ఏపీ స్టేట్ క్రిస్టియన్ నాయకులు వారు, ప్రొఫెసర్ కూడా. జోసెఫ్ గారు నమస్తే అండి. సో ఇవాళ సుప్రీంకోర్టు అఫ్ కోర్స్ ఇంతకుముందు ఏపీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని సుప్రీంకోర్టు ఇవాళ దాన్ని సమర్థించింది. మీకు తెలుసా పిట్లవానిపాలెం గొడవ, అట్లాంటివి చాలా కూడా ఉన్నాయి, అంతకుముందు కూడా ఉన్నాయి, ఈనాటిది కాదు వివాదం. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు చాలా కేటగారికల్ గా దాని మీద చెప్పింది. సో మీ ఇనిషియల్ గా మీ రియాక్షన్ ఏంటి, దాని మీద మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేశారంటే ఆ పిట్లవానిపాలెం అయినా అంతకుముందు కోర్టు ఒక తీర్పు ఇచ్చింది, మద్రాస్ కోర్టు, దాంట్లో మీకు ఇచ్చాను, మతం మారినంత మాత్రాన కులం మారదు అని.
ఇప్పుడు ఎస్సీ వాళ్ళు కనుక మతం మారితే వాళ్ళకి బీసీసీ ఇస్తున్నారు. బీసీసీ ఇస్తున్నారు కానీ కులం మారదు. ఆ కులం అక్కడ మాలో మాదిగో అదే రాస్తారు, కానీ రిజర్వేషన్ పోతుంది. నీకు ఎస్సీలో 15% రిజర్వేషన్ ఉంది, బీసీసీలో 1% రిజర్వేషన్ ఉంది. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మతం మారితే కులం మారదని హైకోర్టు ఇచ్చింది కదా, ఆ కులం అలాగే ఉంటది లేకపోతే ఆ రిజర్వేషన్ అలాగే ఉంటది అనుకుంటున్నారు. నో, నీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి లేదు. తర్వాత నీ రిజర్వేషన్ 15% కూడా ఉండదు, కానీ నీ కులం మాదిగా ఉంటది. అక్కడ రిజర్వేషన్ గానీ లేకపోతే అక్కడ చట్టం గానీ ఎస్సీకి కులానికి కాదు, ఎస్సీ అనే కేటగిరీకి. మీరు అనేది అదే కదా, అంతే కదా. కులం వాళ్ళు ఇప్పుడు కులానికైనా అక్కడ నీకు బీసీసీ సర్టిఫికేట్ లో మాలా కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియన్ అనే రాస్తాడు, నీ కులమే రాస్తాడు. కానీ వీళ్ళు అది మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆ కోర్టు అది అక్కడ హెడ్డింగ్ ఉందో చూడండి, అది డిస్ప్లే చేస్తే సర్లేండి కాబట్టి అది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. నిజానికి వీళ్ళు బీసీసీ అనేది ఓన్లీ ఎస్సీ వాళ్ళకి, సార్ ఏదో చెప్పారు ఎస్టీ వాళ్ళని, అది ఎస్టీ వాళ్ళకి కాదు, ఒక్క ఎస్సీ వాళ్ళకే 1950 షెడ్యూల్, దాని పేరే షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్. వాళ్ళొక్కళ్ళకే బీసీసీలోకి వెళ్తారు. ఎస్టీ వాళ్ళు మారినా, బీసీ వాళ్ళు మారినా, ఓసీ వాళ్ళు మారినా ఎవ్వరు పోరు. రిజర్వేషన్ పోదు, ఓన్లీ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకే రిజర్వేషన్ పోతుంది, 15% రిజర్వేషన్. బీసీ వాళ్ళకి బీసీ బి వాళ్ళు మారారు అనుకోండి, బీసీ బి వాళ్ళు బీసీ బిఏ ఉంటది వాళ్ళకి. చాలా క్లియర్ ఉంది కదా సబ్ క్లాస్ 3 లో, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ పారాగ్రాఫ్ 2, నో పర్సన్ హూ ప్రొఫెసెస్ ఎ రిలీజియన్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూయిజం షెల్ బి డీమ్డ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ ఎ షెడ్యూల్ కాస్ట్. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డిక్లరేషన్ ప్రాబ్లం. ఎవరిని మనం క్రిస్టియన్ అంటాం, ఎవరిని మనం క్రిస్టియన్ అంటాం? క్రిస్టియన్ అయితే నీకు రిజర్వేషన్ పోతుంది, బట్ హౌ కెన్ యూ డిఫైన్ హూ ఈజ్ ఎ క్రిస్టియన్? అక్కడ ఏంటంటే అది మనసుకు సంబంధించింది కదా, మనం డిక్లేర్ చేయాలి. యూ హ్యావ్ టు డిక్లేర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ క్రిస్టియన్. ఇఫ్ యూ ఆర్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ క్రిస్టియన్, దెన్ యూ విల్ లూజ్ యువర్ రిజర్వేషన్. డిక్లేర్ చేయట్లేదు, దాన్ని మనం ఏమి చేయలేము, ఎవరు ఏమి చేయలేదు. మనసుకు సంబంధించింది. ఎందుకు చేయాలి, ఎందుకు చేయొద్దు అనేది సెపరేట్ ఇష్యూ మళ్ళీ, ఎందుకంటే అది ఎవరికి వారి వ్యక్తిగతమైన ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ నైతిక విలువల మీద ఆధారపడి కూడా ఉంటుంది. నైతిక విలువలు కూడా అక్కడ పరిగణలోకి వస్తాయి కదా, కాబట్టి దాంట్లోకి వెళదాం మనం. కానీ ఒక చిన్న క్లారిఫికేషన్ అండి, ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ బిఫోర్ యూ ప్రొసీడ్. ఎందుకంటే నేను చెప్దాం అనుకున్నాను, మనకి మిత్రులు చెప్పారు కాబట్టి దాన్ని కొంచెం కరెక్షన్ చేయడానికి. స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ చంద్రమోహన్ అని 2004 3 SCC 429, అది దాని సైటేషన్. దానిలో హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు ట్రైబ్ ను కూడా డిఫైన్ చేస్తూ, మీరు ఒకవేళ బీయింగ్ ఎ షెడ్యూల్, ఎందుకంటే మీరు చెప్పింది కరెక్ట్, 1950 హ్యాస్ ఎ రెఫరెన్స్ ఓన్లీ టు ది షెడ్యూల్డ్ కాస్ట్, బట్ షెడ్యూల్డ్ ట్రైబ్ అయితే ఏంటి పరిస్థితి అన్నప్పుడు, ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీకి సంబంధించిన వ్యక్తి కనుక కన్వర్ట్ అయితే ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఆయనకు కూడా బెనిఫిట్స్ రావని క్లియర్ గా, that once a person belonging to a scheduled tribe converts to another religion, ultimately through the passage of time, customs, rituals and other traits of that particular tribe may fall into eclipse. Kabatti, in such a circumstance, it is proved that the person in question has completely renounced himself from the customs. Kabatti, ఆయనకి ఏదైతే మనకి ఇస్తుందో బెనిఫిట్స్, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ కావని హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అది ఓకే. కానీ బీసీసీ అనేది, ఇప్పుడు జోసెఫ్ గారు అనేది ఏంటంటే బీసీసీ అనేది meant for SCs అనేది ఆయన చెప్తున్నది, బెనిఫిట్స్ రావనేది ఓకే, విచ్ ఈజ్ ఆల్సో ఫ్యాక్ట్. బీసీసీస్ కి మాత్రమే అనేది, ఎస్సీస్ కి మాత్రమే అనేది. ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే, ఈ పర్టికులర్ కేసుని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే క్రిస్టియన్స్ గా ఉన్నారో వారు ఎస్సీ హోదాని కోల్పోతారు అనేది చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు మళ్ళొక్కసారి చెప్పింది. కొత్తగా చెప్పలా, మళ్ళొక్కసారి చెప్పింది. నేనేమంటున్నానంటే, మిమ్మల్ని, మీరు క్రిస్టియన్ లీడర్ గా కూడా ఉన్నారు కాబట్టి మీ కమ్యూనిటీ వైపు నుంచి, అంటే మీ క్రిస్టియన్ సమాజం వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది? ఎలా రియాక్షన్ అంటే రియాక్షన్ చేసిన కోర్టును మనమే ధిక్కరించలేం, కానీ కాకపోతే ఎలాంటి స్పందన లేకపోతే భావాలు ఎలా? ఇప్పుడు బీసీ గాని, పోనీ ఎస్టీ అన్నారు, ఎస్టీని వదిలేసిన బీసీ గాని ఓసీ గాని వాళ్ళు మారితే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 10% రిజర్వేషన్ ఉంది. అది పోదాళ్ళకి. ఇప్పుడు ఎవరైనా ఓసీ వాళ్ళైనా, కమ్మలైనా, రెడ్లైనా, బ్రాహ్మలైనా ఎవరు మారినా వాళ్ళకి ఆ ఈడబ్ల్యూఎస్ పోదు. కానీ వీళ్ళకి ఎందుకు, ఈ పేదోళ్ళకి, ఎస్సీ వాళ్ళకి ఎందుకు ఈ అన్యాయం అని వాళ్ళు రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని
లేకపోతే భారత సుప్రీంకోర్టుని అడగాలి మీరు ఇక. అదే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు 75 years నుంచి ఫైట్ చేస్తున్నారు. ఒక కమిషన్ వేశారు, రంగనాథ్ మిశ్రా బేసిక్ క్వశ్చన్ జోసెఫ్ గారు, అంటే బిట్వీన్ ఫ్రెండ్లీ బేసిక్ క్వశ్చన్, అసలు క్రిస్టియానిటీలో కులాలు ఉంటాయా? ఉండవు కదా. కులాలు ఉండవు కానీ ప్రపంచంలో క్రిస్టియన్ దేశాలు చాలా ఉన్నాయి. ముస్లిం దేశాలు క్రిస్టియన్ దేశాలే కదా. ఇండియా ఒకటే హిందూ, ఇంకొన్ని పక్కన ఒకటో రెండు దేశాలు ఉన్నట్టున్నాయి కదా. క్రిస్టియానిటీలో కులాలు లేనప్పుడు ఇక్కడ ఆ కులం అనే దాన్ని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారు? ఇప్పుడు మీరే క్యాస్ట్ నాకు తెలియదు, మీరు క్రిస్టియన్ దీనిగానే తెలిసినారు, మీ కులం ఏంటో నాకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. మీరు ఒక ప్రొఫెసర్ గా నేను గౌరవిస్తాను, దట్స్ ఇట్, రైట్. ఎందుకు కులం అని ఎందుకు వేలాడుతున్నారు? కులం అంటే అది వ్యక్తి దాని మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు ఈ దేశంలో కులం స్వేచ్ఛ కాదండి, మతం మాత్రమే స్వేచ్ఛ. కాదు, హిందూస్ లో కూడా కులం వదిలేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. రెడ్డి కూడా పెట్టుకోకుండా చాలా మంది ఉన్నారు. అది పెట్టుకోవడం వేరు. ఇప్పుడు ఓసీలు ఏంటంటే ఓసీలో 10 రకాలు ఉంటారు, వాళ్ళ పేరులో ఏదున్నా పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే వాళ్ళ రిజర్వేషన్స్ ఏం లేవు కాబట్టి. ఇప్పుడు ఏదో ఈడబ్ల్యూసీ వచ్చింది, అది కూడా క్రీమీ లేయర్ ఏదో పెట్టారు. కానీ మనకి ఎస్సీ ఎస్టీ బీసీల్లో అలా కాదు, మైనార్టీ ఫర్ దట్ మ్యాటర్, వాళ్ళకి రిజర్వేషన్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి నేను ఏ కులంలో పడితే ఆ కులంలో ఉంటానంటే కుదరదు. మతంలో ఉండొచ్చు, రాజ్యాంగం మత స్వేచ్ఛనిచ్చింది, కానీ కులం స్వేచ్ఛ కాదు ఈ దేశంలో. కులం అంటే మనం పుట్టుకతో వస్తుంది కదా, మార్చుకోలేం కదా, కులాన్ని మార్చుకోలేం కదా, కులంలో పుట్టాలని పుట్టం కదా, మనం దాన్ని మార్చుకోలేం, అది అలా ఉంటది. ఇప్పుడు ఆ కులాన్ని వదిలేసిన వాళ్ళు ఉంటారు, కులాన్ని వదిలేసి నాకు అసలు కులమే అక్కర్లేదు ఫార్వర్డ్ క్యాస్ట్ అని రాసుకునే వాళ్ళు ఉంటారు. నాకు ఒక ఎస్పీ గారు తెలుసు, ఆవిడ క్రిస్టియన్, ఆవిడ కులం అడుగుతున్నారు రాసేటప్పుడు ఆఫీస్ రికార్డులో, నీ కులం, నాకు కులం లేదండి అంటే, నాకు కులం అక్కర్లేదంటే, కులం కంపల్సరీ రాయాలండి మేము అంటున్నారు. ఏం రాసుకుంటారు నా కులం? మా నాన్నేమో చౌదరి, మా అమ్మ ఏమో రెడ్డి, నేనేమో ఇంకో ఆయన చేసుకున్నాను, ఏ కులం రాసుకుంటారు? మీరు రాసుకుంటారు అంటే అప్పుడు అలాంటప్పుడు వారు ఎస్పీ గారైనా కలెక్టర్ గారైనా ఇంకొకరైనా ఆ కులం ద్వారా వచ్చే కొన్ని రకాల ప్రయోజనాలను పోతే అనుకుంటే అప్పుడు ప్రాబ్లం లేదు. అయినా కానీ కులం, మన ఇండియాలో కులాలు ఉన్నాయి కాబట్టి ఒక ఇండికేషన్ కాబట్టి ఆ కులాన్ని కంపల్సరీ రికార్డ్ చేస్తున్నారు. ఏ కులం ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్, ఎలాంటి బెనిఫిట్స్ మనం ఇవ్వాలి అని రికార్డ్ చేస్తున్నారు కదా. జోసెఫ్ గారు, అందులో ఇష్యూనే లేదు, మీరు అన్నది 100% కరెక్ట్. ఇక్కడ ఇప్పుడు ఎస్సీలు అంటే ఏంటి? ప్రెడామినెంట్ గా ఎస్సీ అంటే మాదిగా, ఇంకా కొన్ని ఉప కులాలు 56, 59 ఉన్నాయి, కానీ ప్రెడామినెంట్ గా ఎక్కువ ఉండేది మాదిగా, అవే అనుకుందాం మనం ప్రస్తుతానికి. ఇప్పుడు ఒక మాల నాయన ఒక వ్యక్తి లేదా ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తి ఎస్సీగా ఆయన గుర్తింపు ఉన్నాడు రాజ్యాంగంలో కదా. ఇప్పుడు ఆయన క్రైస్తవుడిగా వెళ్ళాడు అనుకోండి, ఆయన కులం మారదు, ఆ ఎస్సీ హోదా మాత్రం పోతుంది అని రాజ్యాంగం చెప్తుంది. అవును, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చెప్తుంది. దాంట్లో లేదు, తర్వాత అమెండ్మెంట్ రాజ్యాంగం అంబేద్కర్ గారి దాంట్లో లేదంటే పార్లమెంట్ అండి, పార్లమెంట్ నిర్మించిన సుప్రీం ఏముంటుంది ఇంకా ఈ దేశంలో? ఒరిజినల్ కాపీలో లేదు, తర్వాత ఏదైనా తను కూడా సెక్యులర్ అనే పదం కూడా లేదు భారత రాజ్యాంగంలో. ఒరిజినల్ కాపీలో సెక్యులర్ లేదు కదా, ఇన్బిల్ట్ అది అంటున్నారు కదా, లేదు సెక్యులర్ లేదు, నో అంతర్లీనంగా సెక్యులర్, దేర్ వాజ్ నో సెక్యులర్ వర్డ్. తర్వాత వచ్చింది భారత పార్లమెంటు, అప్పుడున్న రాజకీయ ప్రయోజనాలు సెక్యులర్ తీసుకొచ్చి పెట్టారు, లేకపోతే ఈ భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదమే లేదు ఫర్ దట్ మ్యాటర్. బాలకోట గారు, సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన ఈ జడ్జిమెంట్ మీద ఇనిషియల్ గా మీ విశ్లేషణ ఏంటి? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. డిబేట్లో ఉన్న జోసెఫ్ గారికి, అలాగనే ఉమేష్ చంద్ర గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారు ముఖ్యంగా 2 మాటలు ముందు చెప్పి సుప్రీంకోర్టు యొక్క తీర్పు నేపథ్యం గురించి చెప్తాను. ఒకటి ఏంటంటే, ఇదేదో కట్టే కొట్టే తెచ్చే అని 3 మాటల్లో చెప్పే అంశం కాదు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కొన్ని కోట్ల మంది దళితుల మీద ప్రభావితం చేసే ఒక ప్రధానమైన తీర్పు. 2, నేను ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా ఉన్నా, దళితోద్యమాల్లో నాయకుడిగా ఉన్నా. ఇది ప్రభుత్వం యొక్క గొంతుక కూడా కాదు నేను మాట్లాడుతున్నది. ఒక బాధ్యత కలిగిన దళిత నాయకుడిగా లేదా బోర్డు చైర్మన్గా ఆయా శ్రేణులకు వివరించి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, భారత రాజ్యాంగం ఏదైతే చెప్పిందో
ఏదైతే రూపొందించిందో సమాజంలో అణగారిన కులాలకు మాత్రమే రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగం, భద్రతకు సంబంధించిన అంశాలను ఏదైతే ఉటంకించిందో అది వాళ్ళకే వర్తిస్తాయి. మతం మారితే, మతాన్ని మార్చుకుంటే వారికి వర్తించవు అని చాలా స్పష్టంగా చెప్పింది. వెరసి ఇదేంటంటే ఈ పిట్లవారి పాలనలో ఫాస్టర్ తెచ్చిన పిచ్చలాటకు పంచాయతీ. ఈయన హైకోర్టుతో ఆగిపోతే పోయేది. అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులని, రక్షణలను కూడా దళితులమైన మేము కూడా, అది ఫాస్టర్లైనా మేమైనా బాధ్యతగా వినియోగించుకోవాలి. దుర్వినియోగం చేసుకునే కార్యక్రమం చేపట్టకూడదు. దుర్వినియోగం చేస్తే తీర్పులు ఎలాగనే ఉంటాయి. ఈరోజు రాజ్యాంగం ఏం చెప్పింది? భారతీయ సమాజం అసమానతలో ఉంది, ఈ దేశంలో ఎస్సీలు, ఎస్టీలు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ వెనుకబడి ఉన్నారు అని చెప్పింది. కాబట్టి వాళ్ళు కొంత రక్షణ కలిగించింది. భారత రాజ్యాంగం జీవించే హక్కు ఇచ్చింది. మనం ఆత్మహత్య చేసుకుంటామన్నా కూడా అనుమతిపోతే రాజ్యాంగం చేసుకోండి బోండి అందో రక్షిస్తుంది. అలాగనే మతాలకు స్వేచ్ఛ ఉంటుంది, కానీ మతాలకు రిజర్వేషన్లు ఉండవు. అది హిందువులకి లేవు, బౌద్ధులకి లేవు, సిక్కులకి లేవు, జైనులకు లేవు, క్రిస్టియన్లకు కూడా ఉండవు. కాబట్టి ఒక కేటగిరీ పెట్టింది బీసీసీ. మీరందరూ బీసీసీలోకి ఉండాలి. మరి ఎవరు డిక్లరేషన్ చేస్తారు? ఎవరైతే మతాన్ని విశ్వసించారో మీరే డిక్లరేషన్ ఇచ్చుకోవాలి. మనం ఒక మతంలో చేరి మల్లెపూలు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, విగ్రహారాధన చేయకూడదు, పలహారాలు ముట్టుకోకూడదు అన్నప్పుడు ఈ రాజ్యాంగం ఆ కులాలకు ఇస్తున్న రిజర్వేషన్లు కూడా వదిలేసుకోవాలి. ఆ ఎంఆర్ఓ ఎవరిస్తారు డిక్లరేషన్? కుల ధృవీకరణ సర్టిఫికెట్ ఎవరైతే ఏ ఎంఆర్ఓ ఇస్తాడో, ఏ ఆర్డీఓ ఇస్తాడో, ఏ కలెక్టర్ ఇస్తాడో వాళ్ళే ఇస్తారు. వీళ్ళు బీసీసీ క్యాడర్లోకి వస్తారు అని. ఆ ఫలాలు ఎవరైతే హిందూ ధర్మం ప్రకారంగా భారతీయులుగా ఉన్నారో, భారతీయ స్వయం భూయిత మతమైన హిందువులు కానీ, సిక్కును కానీ, లేదంటే బౌద్ధాన్ని కానీ ఆచరిస్తారో వాళ్ళకే వర్తిస్తాయి. ఈ రోజున దళితులందరూ కూడా ఈ తీర్పుల నష్టం చేకూర్చదు. భారతీయ దళితులందరికీ ఎందుకు చేకూరుస్తుంది? క్రైస్తవులకు చేకూరుస్తుంది అంతే. అవును, అంతే. మనం మతం మారాం కాబట్టి దాన్ని, ఈ తీర్పుని క్రిస్టియన్లు కూడా స్వాగతించాలి. నాకు తెలిసి మీకు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. రెండో మాట ఏంటంటే ఇది ప్రభుత్వాలు ఇచ్చిన తీర్పు కాదు. ప్రభుత్వాలు కోర్టుకి వెళ్ళాలా. ఒక న్యాయస్థానం జరుగుతున్న కాలానుగుణంగా వస్తున్న మార్పుల్లో. ఎందుకంటే ఈరోజు మన దేశ భద్రత అవసరాలు, పెరుగుతున్న ఆర్థిక పరిస్థితి, వీటన్నిటి రీత్యా న్యాయస్థానాలు ఇప్పుడు ఈ రోజున సుప్రీంకోర్టు మాట్లాడమే కాదు, చాలా హైకోర్టులు ఇచ్చినాయి. చాలా. ఇప్పుడు మీకు ఒక మాట అన్నారండి, 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణాయపాలెంలో ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ పెట్టారు. న్యాయస్థానం జైలు పంపించింది 30 రోజులు. ఎస్సీ దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాడు. హౌ ఇస్ ద పాసిబుల్? ఎలా పంపించారు జడ్జి గారు? మీరు గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులందరి మీద పెట్టిన కేసులు ఎస్సీ అట్రాసిటీ కేసులే. ఉదాహరణకి దేవినేని ఉమా గారి మీద ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు ఓ డ్రైవరు. అవును. అసలు డ్రైవర్ ఎవరైనా తెలియదు ఉమాకి. తెలుస్తుంది మొహం మీద రాసి ఉంటుందా ఏంటి ఈ డ్రైవర్ ఎస్సీ అని. అందుకని మేము కూడా చాలా కాలం వెంకటకృష్ణ గారు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని పదిలపరుచుకోవాలి, కాపాడుకోవాలి. ఒక డిఎస్పీ పర్యవేక్షణలో జరిగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు డిఎస్పీని ఎందుకు పెట్టారు? పారదర్శకంగా ఉంటుందని. ఆ ఎస్ఐనో కానిస్టేబుల్లో పెడితే అడ్డగోలుకు కట్టేస్తారు. ఈ రోజున ఈ పాస్టర్ ఉన్నాడు, ఆయన క్రిస్టియను, పాస్టర్ స్వయంగా నీకు ఎలా వర్తిస్తాయి ఎస్సీ అట్రాసిటీ కేసు? నువ్వు ఎలా కోర్టుకి వెళ్తావు? చెప్పాలి. పాస్టర్లందరూ కూడా పెద్దోళ్ళు ఎలా వెళ్తావు? నాకు అంటే ఈ తీర్పు వచ్చినాక నేను కొంచెం డీప్ గా మీలాంటి మిత్రులు లేకపోతే జోసెఫ్ గారు లాంటి మిత్రుల ద్వారా నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తే 70% ఆఫ్ పాస్టర్లు క్రిస్టియన్ అని డిక్లేర్ చేయలేదండి. వాళ్ళు ఎస్సీలుగానే వాళ్ళు రిజర్వేషన్లు లేకపోతే అన్ని పొందుతున్నారు. బట్ దే ఆర్ పాస్టర్స్. పోనీ మామూలు వాళ్ళే మతం ఆచరిస్తున్నారు అని అనుకుంటే అది వేరు. పాస్టర్లే వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వలేదు చాలా మంది. ఆంధ్రప్రదేశ్లో, మీ ఊర్లో, మీ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. ఓ మాట చెప్తా వినండి. ఓ మాట చెప్తాను. జోసఫ్ గారు కూడా ఉన్నారు కాబట్టి. ఒక ఊర్లో అల్లరి చిల్లరగా తిరిగే కుర్రోడు ఉండంట.
ఆ ఊరి పాస్టర్ అరే అల్లరి చిల్లరగా తిరగమాకరా, సిగరెట్లు తాగమాకరా, మందు తాగమాకరా, నరకలోకానికి పోతాం అన్నంట. అయినా వాడు వినలేదంట. ఆ పోతే పోయాను లేవాయి అన్నట్ట 4 రోజులకి ఆ కుర్రోడు చనిపోయాడు, నరకలోకానికి పోయాడు పాస్టర్ గారు చెప్పినట్టుగా. ఒక ఏడాది గడిచిన తర్వాత పాస్టర్ గారు చనిపోయాడు, ఈయన నరకలోకానికి పోయాడు. ఇద్దరు కలిసి అక్కడ భోజనాల దగ్గర క్యూ కట్టారు. ఈ కుర్రోడు చూశాడు, అదే పాస్టర్ గారు నేనంటే పాపం చేశాను, నరకలోకానికి వచ్చాను, మీరు వచ్చారేంటి అన్నాడు. అరే గట్టిగా అరమాకరా, వెనక పోపు గారు ఉండవు అండు. ఎవరు వెనకెవరున్నారు? వెనక పోపు గారు. పోపు గారు ఎందుకు ఉంటారండి? బతుకు తెరువు కోసం తప్పులు చేసేవాళ్ళు, పాపాలు చేసేవాళ్ళు అన్ని మతాల్లో ఉంటారులే. అది క్రిస్టియనా, హిందువా, మతానికి తప్పు చేయడానికి, మతానికి దొంగతనం చేయడానికి, మతానికి నేరం చేయడానికి అన్నిట్లో ఉంటారు సార్. వెంకటకృష్ణ గారు కాదు, గుడికి వెళ్ళే ప్రతివాడు భక్తుడు కాదు, చర్చికి వెళ్ళే ప్రతివాడు కూడా క్రైస్తవుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాదు, మీ తెలుసా లేదు? ఇది మరి అన్యాయం అండి. ఆయనకి అరే వినండి సార్, కాదండి, మీరు పరమతాలని ఒక పాలకులై ఉండి పరమతాలను గౌరవించలేనప్పుడు, రాముడు తల దిగితే పోతే పోయింది తల అనే నాయకులను పెట్టుకున్నప్పుడు, సీతమ్మోరి పాదాలకి దెబ్బ తగిలితే ఏమయ్యిందయ్యా, చిట్టెలుగలు కొరికిని రథాన్ని తేలిటీగలు కాల్చి అన్నప్పుడు, దేవదేవునికి డిక్లరేషన్ ఉన్నప్పుడు నువ్వు ఆ మతాన్ని ఎట్లా గౌరవిస్తావంటున్నా? నీ మతాన్ని నువ్వు గౌరవించుకుంటేనే కదా, ఇతర మతాలను గౌరవిస్తేనే కదా నీ మతానికి ఉన్నతత్వం. ఈరోజు కాదు కదా, కాదు హిందువులు దాన్ని మనం దేవాలయాన్ని గౌరవించరా? అంతేలే, గౌరవించరా అంటే పాలకుడుగా గౌరవించాలి. పాలకుడుగా ఆయన ఒక పాలకుడుగా అన్ని మతాలని సమదృష్టితో చూడాలి లెక్క ప్రకారం, కానీ చూడలేదు, అది క్లియర్. కానీ క్రైస్తవుడుగా గౌరవించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు వేరే గుళ్ళకి వెళ్ళరు, వాళ్ళు ప్రసాదాలు కూడా తీసుకోరు, నోన్ ఫ్యాక్టే కదా, వాళ్ళ ఆచారం, అది తప్పేముంది అందులో? ఏమండి కాదు వెంకటకృష్ణ గారు ఇదిగోండి, భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది. భారత రాజ్యాంగం ఈ దేశంలో ఏ మతాన్ని నమ్మకుండా కూడా స్వేచ్ఛగా మత ప్రచారం చేసుకోమని ఉంది తప్ప పరమతాల మీద ద్వేషించమని లేదు. నేను ఈ మధ్య ఒక బైబిల్ చూశానండి, ఎంత క్వాలిటీగా ఉందంటే భారత రాజ్యాంగం పుస్తకం కూడా అంత క్వాలిటీగా లేదండి. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ చర్చ ఎక్కువైందండి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎందుకంటే ఆయన పరిపాలనా విధానం చొప్పించాడండి. మాకు చాలా క్రైస్తవులకి చాలా అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన హిందూ తర్వాత మాట్లాడదాం, అది వాళ్ళకోటే కదా, అయినాక తర్వాత మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి ఉద్ధరించాడా నాశనం చేశాడా క్రైస్తవులు అనేది బాలకోటే గారు మీరు ముగించండి చెప్తా. కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పింది మతాలకు రిజర్వేషన్ లేవు, కులాలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఇది ఎస్సీల వరకే ఆగదు, ఎస్టీలకు కూడా వర్తిస్తుంది. ఎస్సీల మధ్య జరిగితే, గతంలో ఏబిసిడి ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో జరిగితే అది ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాల, అవును, ఎస్సీలకే పరిమితం కాల, ఎస్టీలు కూడా పోయింది, దేశవ్యాప్తం అయిపోయింది కదా. ఆఖరికి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభిష్టం మేరకు అన్నది కాబట్టి ఆ ప్రభుత్వాల ఇష్టం మీద ఉంది. కానీ ఈ రోజున ఈ సుప్రీంకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా ప్రభావితం చేస్తుంది. కొన్ని కోట్ల మంది ఇదే రిజర్వేషన్ల మీద ఉన్న ఎమ్మెల్యేలు ఈ రోజు చర్చలకు వెళ్తున్న ఎమ్మెల్యేలు నాకు తెలుసు సార్, మంత్రులైన ఎమ్మెల్యేలు నాకు తెలుసు సార్. వెళ్ళొచ్చండి, ఇప్పుడు వాళ్ళని కాదు, ఇప్పుడు జోసెఫ్ గారు ఉన్నారు, సపోజ్ మనం మాట్లాడుకుందాం, జోసెఫ్ గారు ఉన్నారు, ఆయన ఏదో చర్చిలో వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ సంథింగ్ ఏదో చేస్తూ పిలుస్తారు, వెళ్ళొచ్చు, తప్పేం లేదు. మనకు ఫ్రెండ్స్ ఉంటారు అనుకోండి, క్రిస్మస్ రోజు వాళ్ళతో పాటు మనం కూడా సెలబ్రేట్ చేసుకుందామని వెళ్తాము, వెళ్ళినంత మాత్రాన్ని ఇది కాదు. కానీ ఫ్రీక్వెంట్గా వెళుతూ దాన్నే ఆచరిస్తూ పెళ్ళిళ్ళు, పేరెంటాలు పెళ్ళిళ్ళు లేదా ఇంకేదైనా దానికి సంబంధించి కంప్లీట్గా దాంతోనే తరతరాలుగా ఉంటే పేర్లతో సహా ఉండి కూడా మార్చుకోకపోవడానికి మరి కేసీఆర్ గారు చెప్పినట్టు సొరకాయ ఆనపకాయ, సొరకాయ అన్నాడు, ఆంధ్రోడు ఆనపకాయ అన్నాడు, తెలంగాణ అన్నాడు అన్నట్టుగా ప్రతి చర్చి దగ్గర కాపలా పెట్టాలి, సీసీ కెమెరాలు పెట్టాలి, లేకపోతే మీలాంటి వాళ్ళని కాపలా పెట్టాలి ప్రతి చర్చి దగ్గర. ఆదివారం ఎవరు క్రిస్టియన్లు కాదంతే. అదే సరే, దాంట్లోకి వెళ్లే ముందు ఈ క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళు ఎస్సీ హోదాని వదులుకోకుండా, బీసీని తీసుకోకుండా, ఒకవైపు క్రిస్టియానిటీని ఆచరిస్తూ ఇంకొక వైపు ఎస్సీలుగా
మాలగానో మాదిగానో లేకపోతే ఇంకా మిగిలిన 60 ఉపకులాల వాళ్ళకు సంబంధించిన వాళ్ళుగానో ఉండడం వల్ల అసలు ఎస్సీల రిజర్వేషన్లు కూడా వాళ్ళ వల్ల దెబ్బతింటున్నాయి. వాళ్ళు బీసీసీలోకి వెళ్ళిపోతే ఆ రిజర్వేషన్ ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో 15% 20% క్రిస్టియన్స్ ఉన్నారు అనేది లెక్కలు చెప్తున్నారు. అంతేనండి? 20% ఏంటది? ఏపీలో క్రిస్టియన్స్ అందరూ కలిపి అందరూ కలిపి అంటే ప్రకటించిన వాళ్ళు అందరూ కలిపి పోనీ ఈ ఎస్సీల్లో ఉన్న క్రిస్టియన్స్ ఎంత 10% ఉంటారు. 10%. ఈ 10% క్రిస్టియన్లు కనుక అఫీషియల్ గా డిక్లేర్ చేసుకుంటే ఆ 10% నాన్ క్రిస్టియన్ దళిత్స్ కు వస్తాయి. అవి రావు. ఎందుకు వస్తాయో రావో చర్చిద్దాం. పాపులేషన్ తగ్గుతుంది. వస్తాయో రావో చర్చలు. దర్శనం శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అన్న. నా పేరు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఈ సుప్రీంకోర్టు తీర్పుని బేస్ చేసుకుని మనం ఆలోచించినట్లయితే క్రైస్తవ మతాన్ని తీసుకుని కూడా ఎస్సీలుగా చలామణి అవుతున్న వాళ్ళ వల్ల క్రైస్తవేతర దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రిజర్వేషన్లని కోల్పోవట్ల వాళ్ళు బీసీసీలు అయిపోతారు కదా. వాళ్ళు క్రైస్తవులుగా ప్రకటించుకుని వెళ్ళిపోతే ఆ మందం లాభం వీళ్ళకి మిగిలిన ఎస్సీలకు దక్కుతుంది కదా. ఓవరాల్ గా దీని మీద మీరేం చెప్తున్నారు? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నిజమైన దళితులకి న్యాయం జరగాలి, రిజర్వేషన్ లో వారికే ఆ ఫలాలు అందాలని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అన్న. మేము ఖచ్చితంగా మత మార్పిడిలకి ఖచ్చితంగా మేము వ్యతిరేకం. మా పార్టీ ఆంధ్రప్రదేశ్ లోనే కదన్నా, దేశవ్యాప్తంగా కూడా మత మార్పిడిలకి ఖచ్చితంగా మేము వ్యతిరేకమే. మేము ఎప్పుడు కూడా ఓట్ల కోసం, క్రైస్తవుల ఓట్ల కోసం మేము ఎప్పుడు కూడా మీకు రిజర్వేషన్లు ఇస్తామని ఎక్కడా చెప్పదన్న మా పార్టీ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత విపరీతంగా చాప కింద నీరులాగా ఆ మతాన్ని వ్యాప్తి చేశారన్న. ఎందుకంటే గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఉందన్న, దానిలో కూడా వాళ్ళ అల్లుడితోటి మీటింగ్లు పెట్టించారన్న. క్రైస్తవ మిషనరీ మీటింగ్స్ పెట్టించారు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో. జనరల్ గా పర్మిషన్ ఎవరన్నా అన్ని చర్చలన్నీ తిరిగి పెట్టాడు ఆయన. అదే కాదన్నా, ఏ కొండ ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎప్పుడో చూడండి అన్న, కొండలు మొత్తం కూడా ఆక్యుపై చేశారన్న ఆ 10 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు ఇంతకు ముందు అన్న ఒక దళిత కాలనీలో ఒకటే చర్చి ఉండేదన్న, ఇప్పుడు 20 చర్చిలు అయినాయి అన్న. ఎందుకంటే పాస్టర్ కి పెన్షన్ కావాలంటే చర్చి ఉండాలా. వాడేం చేస్తాడు, ఆ ఇంట్లో ఒక రూమ్ ని చర్చికి ఒక బోర్డు పెట్టడం, ఫోటో దిగటం, అది గవర్నమెంట్ ఉండాలి కదా. గవర్నమెంట్ లో అప్పుడు కాదు. ఇప్పుడు సపోజ్ జోసెఫ్ గారు ఉన్నారు, వాళ్ళ ఒక అసోసియేషన్ ఉంది. అట్లాగే స్టేట్ అంతా దేశం అంతా అసోసియేషన్ ఉంటాయి కదా. ఒకవేళ ఇలాంటి సౌకర్యం ఉంటే బాబు మరి ఫలానా అప్లై చేశాడు అనేది పెట్టాలి కదా. వాళ్ళు చిన్న అబ్జెక్షన్. మాకు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా అన్యాయం చేశారు. అసలు చర్చలు ఎక్కువ అవ్వలేదు, క్రిస్టియన్స్ ఎక్కువ అవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చర్చిలు ఇల్లు కట్టారు. అది నేను చూపించవచ్చు కానీ చర్చిలు అయితే విపరీతం కట్టారు. అది మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళని కదిలించే పని లేదన్నా. అసలు ప్రతి దానికి కూడా గొడవకి వెళ్తారు. మతపరమైన గొడవని కులపరంగా తీసుకొస్తారు. గొడవేమో మతానికి సంబంధించేది. ఇక్కడ ఈ రేపల్లి దగ్గర కాజీపాలెం దగ్గర కొత్తపల్లి, దాంట్లో పాస్టర్ పేరన్న ఆనంద్ అన్న, మాదిగ కమ్యూనిటీ. ఇతను 10 ఏళ్లుగా పాస్టరు. అక్కడ అక్కల రామిరెడ్డి గారు అనే వాళ్ళు దీనికి అబ్జెక్షన్ పెట్టి గొడవ చేస్తే వాళ్ళ మీద అట్రాసిటీ కేసు జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. అవగాహన లేక ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ పెద్దలు కూడా దీనిని పూర్తి స్థాయిలో ఖండించాలి. క్రిస్టియానిటీ ఒక భాగం అయిపోయింది. మన పండుగలు కూడా కలెక్టర్ ఆఫీస్ లో, ఎస్పీ ఆఫీస్ లో కూడా సెమీ క్రిస్టమస్లు చేస్తారని ఆంధ్రప్రదేశ్ లో. తప్పులేదు కదండి, అన్ని చేసుకోవచ్చు. ఎట్లా తప్పు అవుతుందండి? ఎందుకు అవుతుంది అసలు? ఎందుకు అవుతుంది? పాశ్చాత్య మతాలను ఇక్కడ ఎలా చేస్తారు? కాదు, ఇప్పుడు ఈ జడ్జిమెంట్ గానీ లేకపోతే ఈ జరుగుతున్న పరిణామాలు గానీ బలవంతపు మత మార్పిళ్లకు ఇప్పుడు నేను ఉన్నానండి, నా మతం కావాలంటే నేను మార్చుకోవచ్చు. అది రాజ్యాంగం నాకు కల్పించిన. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ వినండి, ఒక మాట వినండి దయచేసి. చెప్పండి. మీరున్నారు, మీ మతం మీరు కావాలనుకుంటే మార్చుకోవచ్చు.
మనకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ ఇది. కానీ బలవంతపు మత మార్పిళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకి గురి చేసో లేదా బలవంతంగా భయపెట్టో చేయించినవి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా, అవును. అటువంటివి ఇక ఆగుతాయి అనుకోవచ్చా ఈ జడ్జిమెంట్ మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వాళ్ళలో ఒక భయాన్ని కల్పించాలన్న, అధికారుల్లో కూడా భయాన్ని కల్పించాలి. ఎవరెవరైతే దీని మీద ఒక సర్వే చేయించాలా, దీని మీద ఒక కమిషన్ కూడా వేయించాలన్నా. వేయించి ఇంకోటి, ప్రభుత్వ పథకాల్లో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పెళ్లి వీడియో గాని పెళ్లి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా ఖచ్చితంగా పరిశీలన తీసుకోవాలన్నా, మ్యాండేటరీ చేయాలా. ఎందుకంటే ప్రభుత్వ పథకాల్లో వీళ్ళేమో ఎస్సీ సర్టిఫికెట్ తీసుకుంటారు, మతం ఏమో క్రిస్టియానిటీ ఉంటుందన్న. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో 90% మతం క్రిస్టియానిటీ పెట్టుకోరా, హిందూ అనే పెట్టుకుంటారు. హిందూ అనే పెట్టుకుంటారు. పెళ్లి సర్టిఫికేట్ గానీ పెళ్లి వీడియో గానీ మ్యాండేటరీ చేయాలన్న తల్లిదండ్రులది ఇక నుండి, ఇప్పటి నుండి కూడా. అది కోర్టు కనుక మ్యాండేటరీ చేస్తే ఖచ్చితంగా కొంతవరకు అన్నా అవుతుందన్న. అసలు ఏజెన్సీ ఏదైతేనా మాట్లాడే వల్ల కాదన్న వీళ్ళతోటి. వీళ్ళు ఒక ముఠాలో తయారు ఆంధ్రప్రదేశ్ లో. వీళ్ళు ఏమంటున్నారు, గొడవ పరంగా వస్తేనేమో క్యాస్ట్ చూస్తారు. వీళ్ళు చేసేదంతా కూడా మత ప్రచారం ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు వాళ్ళు రేపు మేము రాగానే మిమ్మల్ని చంపుతాం, నరుకుతాం, ఇదే భాష మొదలైపోయింది. ఎప్పటి నుంచో మొదలైంది. వాళ్ళని అసలు అడ్డుకునే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో మత ప్రచారం విపరీతంగా అసలు బలవంత మత మార్పులు జరిగిన వాళ్ళకి అడ్డు కట్ట లేకుండా పోయింది. అది కరెక్ట్. నేను చెప్పాను ఇప్పుడు ఒక్క నిమిషం. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి శాసనసభ్యులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో మత మార్పిడికి ఘాట్లు నిర్మించారన్న. స్విమ్మింగ్ పూల్ లో కూడా బాప్టిజం ఇచ్చిన విజువల్స్ వచ్చాయి కానీ అప్పట్లో స్విమ్మింగ్ పూల్ లో కూడా. అన్ని మతాలకి మనం ప్రొవైడ్ చేయాలి కదా. ఇక్కడ విషయం అది కాదు, ఏం ప్రొవైడ్ చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది కదా జోసెఫ్ గారు. ఏదో ఇస్తారు కావాలి కాబట్టి వాళ్ళని తీసుకొచ్చేసి చేర్పించేసి మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసింది అదే కదా. పోనీ అలాగని జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కరుడు కట్టిన క్రిస్టియన్ లాగా కనపడుతున్నాడా మీకు? మీరు జోసెఫ్ గారు మీరు చెప్పండి. నిన్నగాక మొన్న కదా సాక్షిలో ఎంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేశారు, ఇంత పొడుగు బొట్టు, ఏదో పూలదండ. ఇంతకీ ఆయన క్రిస్టియనా హిందువా మీరు చెప్పండి. ఆయన నేను ఏ తిరుపతి విషయంలో హిందూ గారు ఒప్పుకోవట్లేదు. తిరుపతి విషయంలో జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అంతా కూడా రాష్ట్రంలో మన పరిస్థితి బాగలేదు, మీరు ఈ డ్రామా ఆడకపోతే మనకి హిందూ సమాజం ఓట్లు వేయరు అంటే వాళ్ళ ఆవిడ వాళ్ళు కూర్చొని ఇద్దరు బొట్లు పెట్టుకొని హిందూ కల్చర్ లాగా పెద్ద బిల్డప్ ఇచ్చారనా. అది నికార్స్ గానే ఉన్నాడు, ప్రసాదం తీసుకోకుండా ఉండడంలో గానీ, అక్షంతలు వేసుకోకుండా గానీ, ప్రదక్షిణ చేయకపోవడం గానీ అవన్నీ చేస్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి సమర్థించట్లే మాకు చాలా. ఆగండి ఒక్క నిమిషం. చాలా ఆయన ఇప్పుడు సార్ చెప్పినట్టు కన్వర్షన్ జరిగాయి జగన్మోహన్ రెడ్డి టైంలో. కానీ ఎలా జరిగాయి అంటే మా పాస్టర్లు చేయలేదు, లేకపోతే మా బైబిల్ అసలు యాక్సెప్ట్ చేయదు. నా భార్యను కూడా నేను ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేయడానికి బైబిల్ ఒప్పుకోదు. కానీ ఆయన ఎలా చేశాడంటే పదవుల కోసం మతం మారారు. పదవుల కోసం క్రిస్టియన్ కింద మారి పదవులు వదిలేమనండి ఇప్పుడు వాళ్ళని. వాళ్ళు ఆ పదవి కోసం బాప్టిజం సర్టిఫికేట్ కొనుక్కుని వాళ్ళు మరి అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని పేదోళ్ళు వీళ్ళు ఇప్పుడు అది ఎలా డిక్లేర్ చేస్తాం మనం? ఒక కోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది, ఏది చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని క్రిస్టియన్ కాదు, మెడలో సిలువ వేసుకున్నంత మాత్రాన్ని క్రిస్టియన్ కాదు, లేకపోతే క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నంత మాత్రాన్ని క్రిస్టియన్ కాదు. అది జగన్మోహన్ రెడ్డి కేసులోనే ఎవరో వేశారు. అది ఆయన తిరుమల ఎందుకు సైన్ పెట్టట్లేదని వేస్తే కోర్టు జడ్జిమెంట్ అంటే కొంతమందికి వాళ్ళకి విశ్వాసం వస్తే, వాళ్ళ మనసులో విశ్వాసం వస్తే వాళ్ళే డిక్లేర్ చేసుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళు డిక్లేర్ చేసుకోవట్లేదంటే వాళ్ళు క్రిస్టియన్ కాదు. ఐదర్ జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే ఇంకొకరైనా జోసెఫ్ గారు డిక్లేర్ చేసుకోవట్లేదు, చేసుకోకపోతే వాళ్ళు అఫీషియల్ గా క్రిస్టియన్ కాదు. నిజమే ఇప్పుడు 4 రోజులు కొంతమంది. పరిశుద్ధాత్మ ఏం చెప్తుంది? నీ పరిశుద్ధాత్మకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి కదా. బాబు నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నా పిల్లోడి పెళ్లి నేను క్రైస్తవ మత ప్రకారం చేశాను, నేను చర్చికి వెళ్తున్నాను, పాస్టర్ గారు వచ్చి మా పిల్లలకు పేర్లు పెట్టాడు, ఇవన్నీ నమ్మే కదా చేసాం. నేను షెడ్యూల్ కానీ నేను ప్రకటించుకోకపోతే నువ్వు ప్రభువుకి ద్రోహం చేసినట్ట. అసలు అలౌ చేయడు.
ఎలా చేయడు ప్రభు? మరి అలో చేయకుండా వీళ్ళు చేసే పనులు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు పరిశుద్ధాత్మ వీళ్ళు చేసే పనులు ఏంటండి? కాదు, పరిశుద్ధాత్మని బాగానే అన్నారు. నేను విన్నాను కాబట్టి అన్నాను. నాకు పెద్దగా తెలియదు. షెడ్యూల్ క్యాస్ట్ నేను, నాకు ఆ పరిశుద్ధాత్మే కన్విక్షన్ వచ్చింది. నేను తప్పు చేస్తున్నాను, నేను ఇలా చేయకూడదు, పోతే పోయింది రిజర్వేషన్, మాకు పరలోకం ముఖ్యం, ఇక్కడ ఎంతకాలం బతుకుతాం అది కూడా ఆ దేవుడు ముఖ్యం అనుకున్నా, దేవుడు వదిలేసుకున్నారు. వదిలేసుకున్నాను. నేను క్రిస్టియన్ అని రాసేసుకున్నాను. ఓకే, ఆ. మరి పేరు కూడా మార్చేసుకున్నాను నేను. అంతకుముందు సూర్యనారాయణ అసలు పేరు మారిన తర్వాత నేను క్రిస్టియన్, నేను హిందూసే, ఎస్సీ అయినా హిందూసే చిన్నప్పటి నుంచి. భారతదేశంలో అందరు హిందూసే. తర్వాత ఒక కాలక్రమంలో కొన్ని కారణాల మారారు. మీరు అన్నట్టు మారడం తప్పు కాదు, కానీ క్రైస్తవాన్ని ఆచరిస్తూ మీలాంటి వాళ్ళు కొంతమంది ఏమో అఫీషియల్ గా డిక్లేర్ చేసేసారు, కొంతమంది మాత్రం చేసేదంతా క్రైస్తవ మతం ఆచార ప్రకారమే చేస్తారు. చివరికి వాళ్ళు ప్రసాదం కూడా తీసుకోరు. నాకు క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, ఒకవేళ మా ఇంటికి వచ్చి ప్రసాదం పెడితే కూడా ఆయన తీసుకోడు, అదేమంటే క్రిస్టియన్ అంటాడు. మాకు కూడా తెలుసు కాబట్టి మేము పెట్టాం, ఎందుకంటే పెట్టినా తీసుకోరు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. మంగళసూత్రాలు ఉండవు, తప్పు లేదండి, వాళ్ళ సంప్రదాయం. కానీ అనౌన్స్మెంట్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అనౌన్స్ చేయరు. అక్కడ నైతికత పరిస్థితి ఏంటి? అవును, నైతికత లేనట్టే. అలాంటప్పుడు జీసస్ క్రైస్ట్, అసలు క్రీస్తు అంటేనే పాపాలను కడిగేసేవాడు కదా. అవును, జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు అంటేనే నువ్వు చేసే సర్వ పాపాలను కడిగేసేవాడు. అసలు పాపం అంతా ఇక్కడే పెట్టుకుని నువ్వు ప్రకటించకుండా నువ్వు జీసస్ క్రైస్ట్ ని ఆరాధించడంలో అర్థం ఏంటి అని నేను నా ప్రశ్న, నా మౌలికమైన ఒక అజ్ఞాని లాగా అడుగుతున్నాను జోసెఫ్ గారు మిమ్మల్ని. అవును, కొంత చేస్తున్నారు వాళ్ళు, కొన్ని ఆచారాలు పాటిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని ఆచారాలు పాటిస్తున్నారు. ఇది కన్ఫెషన్ వచ్చేసరికి, లేకపోతే బహిరంగ డిక్లేర్ చేసుకునేసరికి వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, వాళ్ళు చర్చికి వెళ్ళినా, ఎస్సీ వాళ్ళు చర్చికి వెళ్ళినా, లేకపోతే క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నా, దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. బాలకోటయ్య గారు, ఇప్పుడు విజయలక్ష్మి గారు, ఒక్క నిమిషం శ్రీనివాస్, ఒక్క నిమిషం. బాలకోటయ్య గారు, విజయలక్ష్మి గారు చాలా బలంగా జీసస్ నమ్మే భక్తురాలు. పేరు విజయలక్ష్మి, మరి ముందేమో నాకు తెలియదు. ఈ మధ్య నేను చూసే రాజశేఖర రెడ్డి గారి పేరు శామ్యూల్ రాజశేఖర రెడ్డి అంట. నిజమా కాదు? మై సిన్సియర్ అపాలజీస్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నేను ఈ మధ్య చూసింది, అది నిజమో కాదు నాకు తెలియదండి. కానీ మరి వారి పేరు కూడా విజయలక్ష్మి గారి పేరు విజయలక్ష్మి అనే నాకు తెలుసు, విజయం అంటారు. మరి ముందు వెనక ఉన్నా నాకు తెలియదు, అయినా కూడా అది ఇష్యూ కాదు ఇక్కడ, మ్యాటర్ అది. కానీ జగన్మోహన్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన మొన్న మధ్య లక్ష్మీపార్తి గారు చెప్పారు, జగన్మోహన్ అంటే విష్ణుకి మరో రూపంట, విష్ణు భగవానుడికి మరో రూపం అని చెప్పింది ఆమె. మరి ఆయన క్రిస్టియన్ అని చెప్తాడు, బైబిల్ పట్టుకుని తిరుగుతారు, చర్చికి వెళ్తారు, తప్పేం లేదండి. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, వీళ్ళు ఈ సమాజంలో ఇదంతా చేస్తూ నైతికతను వదిలేసి, నైతికంగా క్రిస్టియన్స్ అని చెప్పుకోకుండా క్రైస్తవాన్ని ఆచరిస్తూ ఎస్సీ హోదాని పొందడం అనేది ఏ మేరకు నైతికత అనిపించుకుంటుంది బాలకోటయ్య గారు? వెంకటకృష్ణ గారు, సార్, జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా రూపాలు ఉన్నాయి, చాలా యాంగిల్స్ ఉన్నాయి. రావణాసురుడు 10 తలకాయలు ఉండగా 10 అవతారాలు ఇందులో. ఇప్పుడు ఆయన గంగానదిలో మునుగుతాడు, ఆయన హిందూ భక్తుడిగా అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాడు, పలహారం బారేస్తాడు, చర్చికి వెళ్తాడు, క్రిస్టియన్ అందరిని కూడా నమ్మిస్తాడు. పోతే నేను చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, పితాపుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. పరలోకమందుండేది మా తండ్రి, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక, నానాటికి అప్పుబడ్డ వారిని మన్నించండి. ఇలా ఒక పవిత్రమైన మత విశ్వాసం అది. ఈ రోజున సుప్రీంకోర్టు మత విశ్వాసాన్ని ఇబ్బంది పెడుతూ తీర్పు ఇవ్వలేదు. మీరు మతం మార్చుకుంటున్నారు కాబట్టి రిజర్వేషన్లు పొందే హక్కు లేదు అని అంటుంది. భారతదేశంలో హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం స్వయంభూయిష్టం, ఈ దేశీయ మతాలు. ఇది భారతదేశాన్ని 200 సంవత్సరాలుగా పరిపాలించిన ఆంగ్లేయులు, బ్రిటన్లు, పాశ్చాత్యులు, పారిసులు, వాళ్ళ మతం ఇది. సరే, కాలానుగుణంగా వచ్చింది. విషయం ఏంటంటే భారతదేశంలో చాలా సరళీకృత ఆర్థిక విధానాలు ఉన్నట్టుగా ఉంటుందండి. ప్రతిదాన్ని కూడా తీసేస్తూ ఉంటుంటాం, నడిచేస్తూ ఉంటుంటుంది కథ. ఆ మత విధానాలు, ఈయన చర్చికి పోతాడు, మన ఎంఆర్ఓకి వెళ్ళిపోయి క్యాస్ట్ సర్టిఫికేట్ పెడతాడు, మనం ఇచ్చేస్తాం. ఇప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు అచ్చమైన దళితులకి ఇది
ఇది చాలా ఆమోదం. కేవలం క్రిస్టియన్ మతంలో చేరిన వారికే ఇది కొంత ఇబ్బందికరమైన అంశం. దీని మీద ఇంకా చర్చ జరగాలి. రెండో మాట ఏంటంటే మత మార్పిడి చేసుకున్న బ్రాహ్మణ్ కానీ రెడ్డి కానీ ఇతర సామాజిక వర్గాలకు అసలు రిజర్వేషన్ లేవు కదా, వాళ్ళకి వచ్చిన ఇబ్బంది కూడా ఏమి లేదు. ఎందుకు లేదు? కేవలం ఈ SC, ST లకు EWS మా సంబంధించి మతం కోసం రాలేదు కదండి. EWS అదే. రాజ్యాంగ రిజర్వేషన్ కాదు EWS. మరి ఎస్సీ వాళ్ళకి కూడా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఇవ్వాలి కదా. వెంకటేష్ గారు. కాదు జోసఫ్ గారు, జోసఫ్ గారు, ఉంది కదా. BCC 1% కదా. భలే ఉంది, అది అడగండి కావాలంటే. ఇప్పుడు ఎస్సీలో జోసఫ్ గారు. 50%, 10% ఇష్యూని దయచేసి వెంకటేష్ గారు. మీరు డైవర్ట్ వెంకటేష్ గారు. చేస్తారు. వెంకటకృష్ణ గారు, వెంకటకృష్ణ గారు ఒక మాట. జోసఫ్ గారు మీకు అడుగుతున్నాను. జోసఫ్ గారు చెప్పండి. భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు అంటే SC, STలకు మాత్రమే. ఎందుకు బీసీలకు కూడా ఉన్నాయి. బీసీలకి EBC కాలానుగుణంగా ఆయా ప్రభుత్వాలు పెట్టిన రిజర్వేషన్లు. అందుకే నేను కూడా రాజ్యాంగ ప్రధానమంత్రి రిజర్వేషన్లు కావు. రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఒక మాట చెప్తున్నా, వినండి. న్యాయం చేయాల్సింది బీజేపీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు మాకు. ఒక మాట. భారతదేశంలో వినండి 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 ఒక మాట వినండి వినండి చెప్పండి. భారతదేశంలో SC, ST కులాలకు రాజ్యాంగబద్ధంగా సామాజిక విద్యాపరమైన వెనుకబాటుతనము మరియు చారిత్రక వివక్షిత ప్రాతిపదిక మీదే రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. అవును, వీళ్ళు కూడా ఎస్సీలే. దళిత అనే పదం కూడా వాడకూడదు. 16 వీళ్ళు ఎస్సీలని పుట్టారు కాబట్టి వీళ్ళకి ఎస్సీ రిజర్వేషన్. ఓ జోసఫ్ గారు, కాదు అది మాకు వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కానీ మాకు చేయలేదండి. మాకు ఏమన్నా మేలు జరిగిందంటే మాకు టీడీపీ సబ్జెక్ట్ ఇది కాదండి. ఎన్డీఏ మాకు చేయగలదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాదు. జోసఫ్ గారు భారత రాజ్యాంగం ఖచ్చితంగా రిజర్వేషన్లకు ఎవరు ఉండాలో చెప్పింది. అవునండి, అనవసరం కాదు. ఇక్కడ క్లారిటీ ఉందిలేండి. భారత రాజ్యాంగం రిజర్వేషన్ SC, STలకు ఇచ్చింది. తర్వాత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని EBCలు వచ్చాయి. ఆ EBCలు, BCలు, ఇట్లా OBCలు రకరకాలు వచ్చాయి. తర్వాత EWS అని ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అని చెప్పి మళ్ళీ వాజ్పేయి గారి మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అది వచ్చింది. ఇవన్నీ కాలానుగుణంగా సమాజానికి అవసరమైన రీతిలో మనం వచ్చాం. కానీ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం మతపరమైన రిజర్వేషన్లు లేవు, మతపరమైన రిజర్వేషన్లు ఉండవు, ఉండడానికి వీల్లేదు. షెడ్యూల్ కాస్ట్ కోసం కొట్లాడండి సార్, మీరు కాదనట్లేదు. జోసెఫ్ గారు, ఇక్కడ ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం షెడ్యూల్ కాస్ట్ వేరు, క్రిస్టియానిటీ వేరు, మతం వేరు. షెడ్యూల్ కాస్ట్ కోసం ఎంతైనా పోట్లాడండి, సపోర్ట్ చేస్తా. ఇష్యూ అది కాదు. ఫైనల్ గా ఇక్కడ అందరికి ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, ఉమేష్ చంద్ర గారు, చాలా పెద్ద సంశయం ఏంటంటే, గొడవలు జరిగినప్పుడు, దొమ్మిలు జరిగినప్పుడు, కొట్లాటలు జరిగినప్పుడు SC, STలకు ఉన్న ఒక చట్టం, SC, ST అట్రాసిటీస్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారం వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు DSP గారు IOగా కేసు పెడతారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చాలా కఠినమైన కారాగార శిక్షలు అవన్నీ ఉంటాయి. కానీ ఈ జడ్జిమెంట్లో వచ్చింది ఏంటి అంటే, ఆ పాస్టర్ ఆనంద్ అనే ఆ పాస్టర్ గారు SC కాదు కాబట్టి SC, ST చట్టం కింద కేసు పెట్టడానికి కుదరదని సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. కాబట్టి ఆ కేసు కొట్టేసినట్టు అయిపోయింది కదా. సో ఇలాంటివి వేలు లక్షలున్నాయి. క్రిస్టియన్లు SCలుగా చలామణి అవుతున్న క్రిస్టియన్లు నాన్ SCల మీద SC, ST అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు పెట్టినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా నలిఫై అయిపోతాయి. గివ్ మీ సింగిల్ క్లారిటీ ప్లీజ్. నేను దీని మీద పాస్టర్లకు ఒక విన్నపం చేయాలనుకుంటున్నాను. పాస్టర్లు ఎవరైనా సరే ఈ SC, ST అట్రాసిటీ కేసు పెట్టడానికి లేదు. చాలా మంది ఇతరులు కూడా వాళ్ళ మనసాక్షి. పాస్టర్ అంటే ఇంపార్టెంట్, ఓపెన్ గా మనస్సాక్షే కదా సార్. పాస్టర్ అంటే ఓపెన్ గా చేసుకుంటారు. ఒకటండి, మనస్సాక్షి అంటే దేవుడు, ప్రభువు, అది ఏ దేవుడైనా, హిందూ దేవుడైనా, అల్లా అయినా, రాముడైనా, యేసు ప్రభు అయినా, ఎవరైనా దేవుడే కదా. ఆ మనస్సాక్షి అంటే అదే కదా సార్. బైబిల్ మీద ప్రమాణం చేసి, భగవద్గీత మీద ప్రమాణం చేసి, ఖురాన్ మీద ప్రమాణం చేసిన ఎందుకు అంటాం మనం? ఆత్మసాక్షి కదా. దాని సాక్షిగానే అవి ఉంటాయి. సరే, అది ఎలా ప్రూవ్ చేస్తారు తర్వాత విషయం. చెప్పండి ఉమేష్ చంద్ర గారు, ప్లీజ్. టైం లేదు, 1 minute ప్లీజ్. 1 minute, ఐ విల్ క్లారిఫై అండి. ఇక్కడ 2-3 విషయాలు చెప్తాను. నేను ఫస్ట్ మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే,
ఒక్క ఎస్సీ ఎస్టీ కేసుకి అఫెన్సెస్ కి సంబంధించినవి పెట్టరు, అట్రాసిటీస్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్, వేరే కరస్పాండింగ్ ఐపీసీ సెక్షన్స్ కరస్పాండింగ్ అవి కూడా యాడ్ చేస్తారు. కాబట్టి వాటిని కూడా కనుక డిస్ప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా కేసులన్నీ క్వాష్ అయ్యే అవకాశం 100%. ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు ఇందాక అడిగిన వాటిలో చిన్న విషయం చదివి వినిపిస్తా. షెడ్యూల్డ్ క్యాస్ట్ కి సంబంధించిన వారు కానీ, షెడ్యూల్డ్ ట్రైబ్ కి సంబంధించిన వారు కానీ, వాళ్ళ ఒక బెనిఫిట్స్ కనుక ఎక్కువ కాబడితే, బీయింగ్ ఏ హిందూ ఎక్కువ కాబడితే ఆ బెనిఫిట్స్ మళ్ళా మరి ఒక క్రిస్టియానిటీలో మారినప్పుడు ఆ బెనిఫిట్స్ వాళ్ళు పొందవచ్చా అంటే సుప్రీంకోర్టు సి సెలవరని వర్సెస్ ద స్పెషల్ సెక్రటరీ కమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ అదర్స్ అని 2024 ఒక జడ్జ్మెంట్ లో క్లియర్ గా ది కన్ఫర్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ స్టేటస్ టు ది అప్లెంట్ హూ ఇస్ ఎ క్రిస్టియన్ బై రిలీజియన్ బట్ క్లెయిమ్స్ టు బి స్టిల్ ఎంబ్రేసింగ్ హిందూయిజం ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ అవైలింగ్ రిజర్వేషన్ in employment would go against the very object of reservation and would amount to fraud on the constitution. అంటే మీరు ఎస్సీ గానో ఎస్టీ గానో మీరు ఉంటూ మీరు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయితే అయ్యి మీరు మళ్ళీ హిందూయిజాన్ని కనుక మేము హిందూయిజంలో మేము ఉన్నామని చెప్పి మీరు కనుక ఎంప్లాయ్మెంట్లో కానీ వీటిలో కనుక మీరు బెనిఫిట్ తీసుకోవాలనుకుంటే అది రాజ్యాంగం మీద ఫ్రాడ్ ప్లే చేయటం అని చెప్పి హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు రీసెంట్ 2024 జడ్జ్మెంట్ లో చెప్పడం జరిగింది. ఇంకొక మాట, చాలా ఇంపార్టెంట్ మాట, చాలా ఇంపార్టెంట్ మాట. లెట్ us assume నేను ఒక మతంలో హిందూయిజంలో ఉండి నేను క్రిస్టియానిటీలోకి మారాను అనుకోండి. మారిన తర్వాత నేను మళ్ళీ హిందూయిజంలోకి వద్దాం అనుకుంటున్నాను, అంటే రీకన్వర్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఒక మతం నుంచి ఇంకో మతంలోకి మారవచ్చు, ఆ మతం నుంచి మళ్ళీ మతంలోకి మారవచ్చు. రాజ్యాంగంలో మీకు హక్కు ఇచ్చింది, ఇట్స్ యువర్ ఫ్రీడమ్, యూ మే డూ సో. కానీ మారిన తర్వాత ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన సోదరులు ఎవరైతే మారాలి అని అనుకో మళ్ళీ హిందూయిజంలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే హిందూ కమ్యూనిటీ ఉందో ఆ హిందూ కమ్యూనిటీ కూడా అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిలేషన్ చేయాలి అని ఒక డెసిషన్ వచ్చినప్పుడు, లేదు నేను మళ్ళీ హిందూయిజంలోకి వెళ్తాను, నాకు వచ్చిన బెనిఫిట్స్ ఎక్కువ అయ్యే బెనిఫిట్స్ అన్ని ఏవైతే ఉందో అవన్నీ పోతాయి అనుకున్నప్పుడు ఆ కమ్యూనిటీ యొక్క శాంక్షన్ కూడా ఇంపార్టెంట్ అని హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు కేపీ మను కమ్యూనిటీ శాంక్షన్ ఎవరు ఇవ్వాలి అంటే వాళ్ళ తాతలు ఆ కులానికి చెంది ఉన్నారా, ఆ కులానికి చెందిన వాళ్ళు వారు దాని ప్రకారం చూడండి ఇక్కడ క్లియర్ గా ఏం చెప్పారంటే there has been reconversion to the other religion to which the parents and earlier generations had belonged and there కాదండి నేను క్లారిటీగా అందరికి అర్థం అవడం కోసం అడుగుతున్నాను. మనం సైటేషన్స్ లేకపోతే మీరు మీ లాంగ్వేజ్ లో లీగల్ లాంగ్వేజ్ దీంట్లో చెప్తే అర్థం కాదు కాబట్టి నేను కామన్ మ్యాన్ కి అర్థమయ్యేలాగా ఉండడం కోసం అడుగుతున్నా. ఒక మాదిగా లేదా ఒక మాల కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం క్రిస్టియానిటీ తీసుకొని వాళ్ళ బేసిక్గా హిందువులైనా క్రైస్తవ మతాన్ని స్వీకరించి డిక్లేర్ చేసుకుని బీసీసీలు అయ్యారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు బ్యాక్ టు మళ్ళీ ఎస్సీలుగా అవ్వాలి, హిందువులుగా మారాలి అనుకున్నారు అనుకోండి. ఓకే, వాళ్ళు హిందువులుగా మారొచ్చు, అది దానికి స్వేచ్ఛ ఉంది. కానీ మళ్ళీ సేమ్ సామాజిక వర్గమో మాల సామాజిక వర్గమో రావాలి అంటే వాళ్ళకి ఎవరు సర్టిఫై చేయాలి? ఆ కమ్యూనిటీకి సంబంధించిన వారు సర్టిఫై చేయాలని చెప్పారు. ఎవరు అవసరం లేదన్నా, వాళ్ళు గర్వాప్సి అవ్వచ్చు. గర్వాప్సి అంటే మతం రావచ్చండి, మతంలోకి రావచ్చు. కానీ మళ్ళీ బీసీసీ నుంచి ఎస్సీ రిజర్వేషన్ రావాలంటే చట్ట ప్రకారం ఎవరు అప్రూవ్ వాళ్ళ పెద్దలు ఏది వాళ్ళ పెద్దలు వాళ్ళ తాతలు ఎస్సీలో ఉన్నారా లేదా అఫీషియల్ గా, అది కూడా అఫీషియల్ గా ఇస్తే సరిపోతుంది. రైట్, ఓకే, రైట్. ఉమేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, శ్రీనివాస్ గారు, బాలకోటే గారు అండ్ జోసెఫ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు.